ఆయన మీరు కూర్చున్న వాక్యం ఉంటారు కాబట్టి కొద్దిసేపు వాక్యం చదువుకుందాం. పేర పాత నిబంధన గ్రంథం మలాకీ పుస్తకం నుండి 3వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. మరి ఏమి చూడవెళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గం సిద్ధపరచును అని ఎవని గురించి రాయబడినో అతడే ఈ యోహాను. దేవుడి వాక్యం దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ రాత్రి నాయన మీకు మా కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ చివరి దినాల్లో మీరు ఇస్తున్నటువంటి అమూల్యమైన ఉన్నతమైన మర్మముల కొరకు, తెలుసుకోవాల్సిన విషయాల కొరకు నీకు స్తోత్రము తండ్రి. అవన్నీ మా కొరకే రాయించి పెట్టావు. అవన్నీ మేము తెలుసుకోవాలని దేవా మాకు ఈ సమయం ఇచ్చావు. దేవా ఈ సమయంలోనే మీరు మా కొరకు సిద్ధపరిచిన విందులు మేము పాల్గొని ఆత్మ సంబంధమైన విందులో ఆహారం భుజించి మా ఆత్మను పోషించుకుంటూ దేవా తెలుసుకునే సంగతుల కొరకు సాక్షులుగా ఉంచమని దేవా ఇప్పుడు నన్ను బలపరిచి నేను వాడుకోనమని చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో ఉండి ఈ బైబిల్ స్టడీలో లేక మెసేజ్ స్టడీలో మాకు తోడుగా ఉండి అనేక సంగతులు మీరు బోధించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసుకోవచ్చు. ప్రియత, మనము లౌకిక సంఘకాలం ఎంతకాలం నిలిచామని చెప్పుకున్నాం. దాని తర్వాత మనము లౌకిక సంఘకాలమునకు వర్తమానికుని గురించి గుర్తించుట ఎలా తెలుసుకున్నాం. అంటే అన్ని కాలాలు మనం చెప్పుకున్నాం, దాదాపుగా 6 కాలాలు పూర్తి చేసుకున్నాం. కానీ 7వ కాలం ఎందుకు మనం ఇంత సమయం తీసుకున్నామంటే 7వ కాలం మంద కాబట్టి, 7వ కాలం మన దినము కాబట్టి, 7వ కాలంలో సింపుల్గా చెప్పుకున్నాం కాదు, కానీ సవివరంగా చెప్పుకొని వాటి గురించి సరిగ్గా అవగాహన కలిగి మరింతగా లోతుగా వెళ్ళాలనే ఉద్దేశమైనది. కాబట్టి ఈ లౌకిక కాలం గురించి చెప్పుకున్నాం. తర్వాత లౌకిక సంఘ కాలమునకు వర్తమానికుని ఎలా గుర్తించాలో మనం చెప్పుకున్నాం. అవును, అతని పరిచర్యను వివరించుటకు లేఖనం ఉందని చెప్పాడు ప్రవక్త. అంటే అతని పరిచర్య ఎలాంటిదంటే ప్రకటన గ్రంథం 10:7లో ఉన్నటువంటి మరి దూతగా ఉండి 7వ దూతగా ఉండి సమస్త మర్మములన్నీ బయలుపరిచేవాడిగా ఉంటాడని మనం చూసాం. దేవునికి స్తుతి కలుగాక. ప్రవచనాత్మకమైన పరిచర్య అతనికి ఉందని, మరి అతడు ఆ ప్రవక్తగా బయలుపరచబడతాడని. మరి ఇంకా ఎక్కువ విషయం ఏంటంటే ప్రాముఖ్యమైనది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కనిపించే 7 దూతలు మానవ దూతలని, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో కనిపించేటువంటి 7 బూరలు పట్టుకున్న దూతలు పరలోక సంబంధ దూతలని. అలాగే ప్రకటన గ్రంథము ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక 7 దూతలు కూడా ఉన్నాయి పేర. ఇవి చాలామంది వివరిస్తూ ఉన్నారు బయట, కానీ సంపూర్ణ వివరణ మాత్రం ఈ కాలంలో ప్రవక్త ద్వారా మాత్రం వచ్చింది. ఎందుకంటే మర్మములన్నీ ప్రవక్త ద్వారా బయలుపరచబడతాయి. ఇక్కడ జాతికోనండి దూతల గురించిన వ్యత్యాసం కూడా మనం చెప్పుకున్నాం పోయినసారి. ఏంటంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కనిపించేటువంటి 7 సంఘ కాలాలకి 7 దూతలు మానవ దూతలని చెప్పుకున్నాం. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో కనిపించే 7 బూరలు పట్టుకున్న దూతలు పరలోకములో ఉన్న దూతలను చూస్తాం. అవి కాకుండా ఇంకో 7 రకాల దూతలు ఉన్నాయి. అది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో కనిపించేటువంటి 7 దూతలు 7 పాత్రలు పట్టుకున్నటువంటి దూతలు కూడా ఉన్నాయి. అవి కూడా పరలోక సంబంధమైనవి. ఇక్కడ బైబిల్లో 7 దూతలు మొదట ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయంలో కనిపించేటువంటి ఆ 7 దూతలు 7 సంఘకాలాలకి మానవ వర్తమానికులుగా ఉన్నారు. అందులో 2 ప్రవక్తలు 5 వర్తమానికులై ఉన్నారు. పౌలు ప్రవక్తగాను లౌకిక సంఘ వర్తమానికుడు ప్రవక్తగా ఉన్నాడు. తర్వాత 8వ అధ్యాయంలో కనిపించినటువంటి ఆ 7 బూరలు ఊతున్న దూతలు సువార్త బూర కాదు, కానీ పరలోకం నుంచి వారు బూరలు ఊతున్నట్టుగా చెప్పబడింది. అవి పరలోక దూతలు.
కాబట్టి ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు కనిపించే దూతలు మానవ దూతలు, ప్రకటన గ్రంథం 8 అధ్యాయాలు కనిపించిన దూతలు మానవ దూతలు కాదు, పరలోక సంబంధమైన 7 బూరలు పట్టుకున్న దూతలు. అవి వేరు, ఇవి వేరు. ఈ 2 రకాలు కాకుండా ఇంకో రకము ప్రకటన గ్రంథం 16 అధ్యాయంలో కనిపించేటువంటి మరొక 7 దూతలు ఉన్నాయి. అవేంటంటే 7 పాత్రలు పట్టుకున్నటువంటి 7 దూతలు. ఆ పాత్రలు ఒక్కొక్కటి భూమి మీద కుమ్మరిస్తుంటే ఆ తెగుళ్ళని, వ్యాధులని, కరువని, చేదుగా మారటమని, శ్రమలన్నీ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. పేర చూడండి, 1, 2, 3 అధ్యాయాలు కనిపించేటువంటి దూతలు అన్యులకి ఇచ్చేటువంటి సంఘ కాలాల్లో అన్యులైనటువంటి వారికి దూతలుగా వర్తమానికులకు పంపబడినటువంటి వారు. వారి ద్వారా సంఘం సిద్ధపరచబడి ఎత్తబడిన తర్వాత 8 అధ్యాయాలు కనిపించిన దూతలు మానవ దూతలు కాదు, అవి పరలోక దూతలు. అది భూ సంబంధమైనటువంటి వారికి పైనుంచి బొర్రలు ఊతుంటే కింద భూమి మీద ఏదో జరుగుతున్న కార్యం కనిపిస్తుంది, అంటే ఉగ్రతకు సంబంధించినటువంటి కార్యం కనిపిస్తున్నాయి. తర్వాత 16 అధ్యాయంలో మరొక 7 దూతలు ఉన్నాయి. అవి కూడా భూమి మీద కుమ్మరించినటువంటి 7 ఉగ్రత పాత్రలు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ దూతలు మానవ దూతల్ని, 8 అధ్యాయాలు కనిపించే దూతల్ని వింటున్నారా, 16 అధ్యాయాలు కనిపించే దూతల్ని అందరూ మిక్స్ చేసి పరలోక దూతలు అనుకుంటున్నారు. అవును, 8 అధ్యాయంలో దూతలు పరలోక దూతలే, 16 అధ్యాయాలు కనిపించే దూతలు పరలోక సంబంధ దూతలే. కానీ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు కనిపించే దూతలు మాత్రము పరలోక సంబంధమైనవి కావు, అవి భూ సంబంధమైన మానవ దూతలుగా ఉన్నాయని గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగాలి. అవి మనం చెప్పుకున్నాం. అయితే ఏడో బూర ఊదేటువంటి ఆ దూత పరలోక సంబంధం కాదు. ప్రకటన గ్రంథం 10 ఏళ్ళలో కనిపించే ఆ దూత 7వ బూర పట్టుకున్న దూత కానీ, 7వ బూర అనగా 7వ సంఘకాల వర్తమానం పట్టుకుని ఊదుతున్నటువంటి సమయం అది. 7వ దూత బూర ఊదినప్పుడే మర్మములన్నీ సమాప్తం అవుతున్నాయి. అదే రకముగా 7వ బూర ఊతున్నటువంటి పరలోక దూత ఊదినప్పుడు ఈ లోకరాజ్యము, దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము ఐక్యమైందని చెప్పబడింది. అది ఎప్పుడంటే అది సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే కార్యం అది. ఈ వ్యత్యాసాలు మీరు గమనించాలి. ఇప్పుడు మనం వద్దాం. మన కాలములో లౌకిక సంఘకాల వర్తమానికుడి గురించి మనం సవివరంగా చెప్పుకుంటున్నామండి. లౌకిక సంఘకాలం తెలుసు నాకు, లౌకిక సంఘ వర్తమానికుడు తెలుసు నాకు అని చెప్పుకునేదానికన్నా లేఖనాల ద్వారా కనుక గ్రహించగలిగితే ఎవరు నేను మోసం చేయలేరు. నువ్వు రెల్లు వల్లే ఉండవు. అంటే రెల్లు అంటే గాలి అటేస్తే గాలి ఇటేస్తే ఇటుబడితే ఊగే విశ్వాసగా ఉండవు, స్థిరంగా ఉంటాం. కాబట్టి మన కాలాన్ని, మన కాల వర్తమానికుని మనం నమ్ముతున్నాం, కరెక్టే, గ్రహిస్తున్నాం, కరెక్టే. ఇంకా కాస్త ఈ కాల ప్రవక్త అన్నాడు, ఈ చివరి దినపు ప్రవక్త గురించి ఇంకా తేటగా తెలుసుకోవాలి అంటున్నాడండి. చెప్పేది ఆయనే, కానీ సంఘానికైనా ఆ కాలంలో పంపబడినటువంటి వర్తమానికుని లేఖనాల ద్వారా, ప్రవచనాల ద్వారా వారి ముందుకు తీసుకొస్తున్నాడండి. ఈ సాయంకాల సమయంలో నేను కూడా మీకు మధ్య కొన్ని విషయాలు ముందుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను. పేరు ఏ విధంగా ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చిందనమాట. మరి లౌకిక సంఘకాలానికి దేవుడు వర్తమానికుని పంపుతున్నాడు. ఆ వర్తమానికుడు ఎలా ఉంటున్నాడు అనేది కూడా అక్కడ రాయబడింది. లౌకిక సంఘకాలంలో ఉన్నటువంటి వర్తమానికుని గ్రహించే ముందు సోదరులారా, ఆ వెనక ముందు ఉన్నటువంటి లేఖనాలను కూడా మనం చూడాలండి. ప్రతిసారి దేవుడు వాక్య క్రమ ప్రకారంగా చేస్తాడు. ఏం చేసినాను, దేవునికి స్తుతి కలుగాక. మీకు తెలుసా, నేను చెప్పబోయే అంశం రాసుకుని పేరు, బాప్తిమిచ్చి యోహాను కాలంలో ఏలి యొక్క పరిచర్య నెరవేర్చబడెను. బాప్తిమిచ్చి యోహాను కాలంలో ఏలి యొక్క పరిచర్య నెరవేర్చబడెను. అంటే యోహాను కాలంలోనే ఏలియా పరిచర్య నెరవేర్చబడింది. ఈ యోహాను గురించి మనం ఈరోజు కొద్దిగా ధ్యానం చేద్దాం. ఇతను ఎవరంటే జకరీ కుమారుడు, ఎలిజబెత్కి జకరీకి పుట్టినటువంటి కుమారుడు. ఇతడు జన్మించక మునిపే సోదరులారా 712 సంవత్సరాల క్రితమే యెషయా అనే భక్తుడు ప్రవచించాడు. యెషయా గ్రంథం 40:3 ఒక పరిచర్య రాయబడింది. అతడు అరణ్యములో కేకలు వేస్తాడని, యెహోవాకు రాజ్యమార్గము సరళం చేస్తాడని, అరణ్యములో కూడా శబ్దం చేస్తాడని యెషయా ప్రవచించాడు. అది 712 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. ఎన్ని సంవత్సరాలండి? 712
12 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. యెషయా చెప్పిన తర్వాత 712 ఏండ్ల తర్వాత అరణ్యంలో కూడా కేక వేస్తాం. కొంతమంది లేఖనాలు తెలిసిన వారు కనిపెట్టారని. అప్పుడు ఆయన దాన్ని పరిచయం చేస్తే పోతున్నప్పుడు, నా ప్రియ సోదరులు చూడండి, యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనములు ఉన్న ఆ ప్రవచనము మత్తయి సువార్త 3వ వచనంలో నెరవేర్చబడింది. చెప్పాలంటే 3:1లోనే బాప్తిస్మా యోహాను యోర్దాను నది ప్రాంతాల్లో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. అరణ్యంలో ప్రకటిస్తున్నప్పుడు యోహాను దగ్గరికి కొంతమంది వచ్చారు. ఎవరంటే వాళ్ళు పెద్ద సంఘం నుంచి వచ్చినటువంటి వారు. చెప్పాలంటే యెరూషలేములో ఉన్నటువంటి పెద్ద సంఘ సభ్యులు, అధికారులు, ఆ గొప్ప వ్యక్తులు వచ్చి, నువ్వెవరు అసలే, నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా సేవ చేస్తున్నావు, నువ్వు సేవ చేయాలంటే మన పెద్ద తల్లి సంఘం ఉంది, యెరూషలేము సంఘము, యెరూషలేము సంఘం సంబంధించిన వ్యక్తివేనా? కాదన్నాడు. మరి ఆ శాస్త్ర పరిచయాలు, ఆ యాజకులు నిర్ధారణ చేసిన వ్యక్తివేనా? కాదు. నీకు సర్టిఫికెట్లు ఉన్నాయా? కాదు. నీకు గుర్తింపు కార్డు ఉందా? లేదు. మరి నువ్వు ఏ అధికారంతో బోధిస్తున్నావు? అరణ్యములో కేకవే శబ్దం అని చెప్పాడు చూడు, అది నేనే అని చెప్తున్నాడండి ఆయన. అంటే నువ్వెవరు అని చెప్పినప్పుడు వారికి ఎలా చూపించుకున్నాడంటే, యోహాను, బాప్తిస్మా యోహాను అరణ్యములో కేకలు శబ్దం వినబడితే చెప్పాడు చూడు యెషయా, ఆ వచ్చినాన్ని నేనేనని వారికి తెలియజేశాడండి. అప్పుడు వారు ఏం చేయాలి? యెషయా గ్రంథం 40 అధ్యాయం 3 వచ్చినటువంటి అతని పరిచర్య ఇదిగో యోహానులో జరుగుతుందండి. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే యెషయా గ్రంథం 40 అధ్యాయం 3 వచ్చినటువంటి ప్రవచనము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను, బాప్తిస్మా యోహానులో నెరవేర్చబడింది. అంటే అరణ్యములో కేక వేస్తాడనే ఆ పరిచర్య, యెహోవాకు రాజ్యమార్గం సిద్ధపరిచే పరిచర్య. ఒక విధంగా చెప్పాలంటే యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహానులో నెరవేర్చబడింది. అంత మాత్రమే కాదు, మలాకి 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు సాక్షాత్తం దేవుడైన యెహోవా చెప్తున్న మాట ఏంటంటే, నేను నా దూతను పంపిస్తాను, పైగా నాకు ముందుగా పంపిస్తాను. చదవండి. ఓకే అండి. మలాకి 3వ అధ్యాయం, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై. ఏమంటాడు చూడండి ఆయన. ఈ మాట చెప్పేది ఎవరు? మలాకియే. కానీ మలాకి ద్వారా యెహోవా సెలవిస్తున్న మాట. మలాకి అనే ప్రవక్త యెహోవా పేరాట చెప్తున్న మాట ఏంటంటే, నాది కాదు ఈ మాట, యెహోవాది. యెహోవా ఎలా అంటున్నాడు? నేను నాకు ముందుగా నా దూతని నేనే పంపిస్తాను. అంటే యెహోవా వచ్చే ముందుగా, యెహోవాకి ముందుగా ఆయన ఏముందండి వాక్యములో, ఇదిగో నేను నాకు ముందుగా నా దూత, నాకు ముందు నా దూతే ఉంటుంది అని ప్రవచించాడు. మలాకి 3వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పినటువంటి యొక్క దూత, అంటే మలాకి 3వ అధ్యాయంలో దూత వేరు, మలాకి 4వ అధ్యాయంలో దూత వేరు. మలాకి 3వ అధ్యాయంలో ఉన్నటువంటి పరిచర్య వేరు, మలాకి 4వ అధ్యాయంలో పరిచర్య వేరు. మలాకి 3వ అధ్యాయంలో వచ్చినటువంటి ఆ రాకడ వేరు, 4వ అధ్యాయంలో వచ్చే ఏలియా వచ్చే రాకడ వేరు. కానీ రెండు చాలామంది మిక్స్ చేసేస్తున్నారు. 3వ అధ్యాయము, మలాకి 3వ అధ్యాయం 1వ వచనము యేసు ప్రవక్త మొదటి రాకడలో నెరవేర్చబడినట్టుగా మనం ఎక్కడ చూస్తాం? మత్తయి సువార్త 11వ అధ్యాయము అదంతా చదివినప్పుడు చెరసాలలో యోహాను ఉన్నాడు. చెరసాలలో యోహాను ఉన్నప్పుడు ఆ యోహాను ఏం చేశాడంటే, అయ్యా అసలే మెస్సే వస్తని చెప్పాడు, వచ్చిన క్రీస్తువు నువ్వక తెలుసుకో అని చెప్పి యోహాను చెరసాలలో ఉండి తన శిష్యుల్ని యేసు చేస్తున్న సేవ ఎద్దగా పంపించాడు. యేసు అక్కడ పేదలకి వారికి సువార్త చెబుతూ రోగుల్ని బాగు చేస్తున్న సమయానికి యోహాను యొక్క శిష్యులు వచ్చి అవన్నీ చూసి ఏం చెప్పాడు యోహాను అంటే, మీరు వెళ్ళండి, తెలుసుకోండి, క్రీస్తు నువ్వేనా, రాబో క్రీస్తు కోసం చూడాలా అడగండి, తెలుసుకోవడానికి వెళ్ళండి అని చెప్పాడు. వాళ్ళకి ఏం చెప్పాడండి యోహాను? అతడు ఎలా ఉంటాడండి? పేదల సువార్త చెప్తూ ఉంటాడు, రోగులు బాగు చేస్తూ ఉంటాడు, ఇలా స్వస్థపరుస్తూ ఉంటాడు, సువార్త చెప్తూ ఉంటాడు అని సూచన చెప్పాడు. శిష్యులు వచ్చి ఆయన అడగకుండానే అక్కడ వారు నిలబడి చూస్తుండగా యేసు ప్రభువు వారు అప్పటికే అద్భుతాలు, స్వస్థతలు, కార్యాలు వారి మధ్య ఆ గుడ్డివాన్ని కుంటివాన్ని బాగు చేస్తాం వారు చూసి వారు వెళ్ళిపోతున్నారు అన్నమాట. వారు వెళ్ళిపోతున్నప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతున్న వారిని అక్కడ ఆపి వారికి ఏం చెప్పాడు వినండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చూడండి, రండి దయచేసి. 11వ అధ్యాయంలో మీరు గమనిస్తే
5వ వచనం చూడండి, లేదా 4వ వచనం. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు, అసలు యోహాను శిష్యులకి చెప్పాడు ఏమని, వెళ్ళి చూసిరండి అని. కానీ యేసుకు తెలియదు. కానీ యేసు ప్రభు యోహాను వచ్చిన శిష్యుల్ని ఎందుకు వచ్చారో కూడా యేసుకు తెలుసు. ఈ రాత్రి కూడా ఎందుకు వచ్చావో కూడా యేసుకు తెలుసు. దేనికోసం వస్తున్నావో దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగాక. నాతో ఉన్నారా? చూడండి ఇక్కడ ప్రేర. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుచున్నారు. ఇవే సూచనలు ఇచ్చాడు యోహాను. ఇవి ఎవరిలో జరుగుతాయో వారే మెస్సియా, వారే క్రీస్తు. నా డౌట్ క్లారిఫై అయిపోద్ది. వెళ్ళరండి అని చెప్పాడు. వాళ్ళు వచ్చారు, చూశారు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు వెళ్ళిపోతున్న వారిని చూసి యేసు ప్రభు ఈ మాట చెప్పాడనమాట, ఇదిగో ఇవన్నీ నెరవేర్చబడుచున్నాయి, ఇవన్నీ జరుగుచున్నాయి, బేద సువార్త ప్రకటించబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడు. ఇక యోహానికి అభ్యంతరం ఏమీ లేదు ఇక. కానీ ఒక విషయం చెప్పిన, యోహానే బాప్తిసం ఇచ్చాడు. యోహాని ఇతను దేవుని గొర్రె పిల్లని చెప్పాడు. మీరు ఆయన ఎరగరు, నాకు తెలుసు, నేను ఆయన బయలుపెచ్చడానికి వచ్చానని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు? అవునో కాదు అన్నాడు, తలగొక్కున్నాడు. ఏం జరిగింది తెలుసా? యోహాను అనుకున్నట్టుగా ఆయన లేడు, ఆయన వాక్య ప్రకారంగా ఉన్నాడు. యోహాను ఏమనుకున్నాడంటే ఒక రాజుగా ఉండి, టీవీగా ఉండి, బలముగా మరి కనబడతా అనుకున్నాడు. కానీ ఈయన చాలా దీనుడుగా, సాత్వికుడిగా జీవించడం వలన బాప్తిస్మ యోహాను కూడా ఆయన విషయంలో డౌట్ పడేంత రీతిగా వచ్చేసాడనమాట. ప్రవక్త కూడా తప్పిపోయినంత దీనుడిగా జీవించాడట. ఈ కాల ప్రవక్త బోధిస్తున్నాడు. యేసు ప్రభు జీవితం అంట యోహాను కూడా తప్పిపోయినంత రీతిగా, అంటే చాలా దీనుడిగా తగ్గించుకున్నాడట. 7వ ముద్రలో 225వ పేరాలో ప్రశ్నించవలటువంటి దాంట్లో ప్రవక్త దీన్ని ప్రస్తావన చేశాడండి. అంటే యోహానే ఎందుకు డౌట్ పడ్డాడంటే, యోహాను అనుకున్నట్టుగా లేడు, కానీ యేసు ప్రభు వాక్య ప్రకారముగా, ప్రవచన ప్రకారంగా ఉన్నాడు. అంటే అత దీనుడుగా, సాత్వుడిగా జీవించడంలో యోహానికి కాస్త అనుమానం వచ్చింది. క్లారిఫై చేసుకోవడానికి పంపించాడు. అవన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. నా విషయంలో అభ్యంతరపడినవాడు ధన్యుడు. యోహానే కాదు, యోహాను అంటే వాళ్ళు చాలామంది ఇంకా లోకంలో ఉన్నారు. పేర యేసు ప్రభు కోసం చాలామంది అభ్యంతరపడి ఉన్నారు. ఆయన దేవుడా, మానవుడా, దేవుని కుమారుడా, దేవుడా, ఆయన ప్రవక్త లేకపోతే దేవుని దూత, అసలు ఆయన మానవుడా, మనిషి, లేక మానవుడా, దేవుడా, అసలు ఆయన ప్రవక్తలో ఒకడా, ప్రవక్త మాత్రమేనా, మరేమి కూడా మాత్రమేనా, అతను మానవుడా లేదా దేవుడా, లేక దేవుని కుమారుడా, అసలు ఎలా వచ్చాడు దేవుడు? ఈరోజు యేసు ప్రభు కోసం చాలామందికి అభ్యంతరం ఉంది. కానీ ఇక్కడ యోహానికి దేవుడు చాలా స్పష్టంగా తన క్రియల ద్వారా, వాక్యము ద్వారా బయలుపరిచాడు. అంటే యోహానికి ఏమర్థమైంది? ఆయన వచ్చి ఏ కార్యాలైతే చేస్తున్నాడో ఆ కార్యాలను బట్టి అతడే క్రీస్తుని 100% అతడు గుర్తించగలిగాడు. తృప్తిగా అతడు హతసాక్షి అయ్యాడు. మీకు తెలుసా, బాప్తిసం యోహాను హతసాక్షి కాకముందు అతని కోసం, అతని జీవితంలో జరిగినటువంటి పరిచర్య కోసం మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం యోహాను ఎవరు? ఎలిజబెతు జకరియా కుమారుడు. అతడు వృద్ధాప్యంలో జన్మించాడు. బాల్యము నుండి అతడు ద్రాక్షరసం పుచ్చుకోలే, మద్యం తాగలేదంట. చాలా పరిశుద్ధంగా, ప్రత్యేకంగా దీవించిన వ్యక్తి. దేవుడు అతను ఎందుకు ఇచ్చాడు తెలుసా? అతనికి ఒక పరిచర్య ఉంది. అసలే అతడు ఎందుకు పుట్టాడు? ఎలిజబెత్ జకరియాలు చాలా ముసళ్ళు అయిపోయారండి, అసలే పిల్లలు కూడా పట్టరు. అలాంటి సమయంలో ఎందుకు పనికిరానటువంటి ఎలిజబెత్ గర్భాన్ని దేవుడు నిజంగా వాడుకొని ఆ మృతతుల మీద దాని నుంచి దేవుడు తీసుకొచ్చాడు జీవాన్ని. నిజం చెప్పాలంటే ఆ యొక్క యోహాను ఎందుకు జన్మించాడంటే, ఈ యోహాను కోసమే యెషయా ప్రవచించాడు. ఈ యోహాను కోసమే మలాకి అనే ప్రవక్త ప్రకటించాడు. అంటే ఈ యోహాను కోసము 2 ప్రవక్తలు మాట్లాడారండి. ఒకరు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనములో ప్రవచనము. ఇతని పరిచర్య ఇలా ఉంటుందని తీసుకొచ్చాడు. ఆ పరిచర్య జరుగుతున్నప్పుడు
మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను అరణ్యములో కనిపిస్తున్నాడు. యెషయా గ్రంథములో 40 అధ్యాయంలో చెప్పినటువంటి ఆ ప్రవచనము యోహానులో నెరవేర్చబడింది. మలాకి ఉన్నాడంటే ఆయనకంటే ముందుగా వస్తాడు, మార్గము సరళం చేస్తాడు, కరికైనవి సమముగాను, ఎత్తైనవి లోతుగాను, లోతైనవి సమముగా చేస్తాడు అని చెప్పడంలో ఈ పరిచర్య యోహానులో జరిగింది. అంటే యెషయా చెప్పిన పరిచర్య యోహానులో జరిగింది, మలాకి చెప్పిన పరిచర్య యోహానులో జరిగింది. ఇప్పుడు యెషయా చెప్పిన ఆ పరిచర్య అరణ్యములో ఉండి కేకలు వేస్తున్నాడు. ఎవరంటే బాప్తిమిచ్చు యోహాను యెషయా చెప్పిన ప్రవచన ప్రకారంగా యెహోవాకు రాజ్య మార్గము సరళం చేశాడు. యేసు ప్రభుకి రాజ్య మార్గం సిద్ధపరిచాడు భూమి మీద యోహాను. కానీ యెషయా ఏమంటాడంటే యెహోవాకు రాజ్య మార్గం అన్నాడు. ఇక్కడేమో చూస్తుంటే యేసు ప్రభుకి మార్గం సిద్ధపరిచాడు. నేను ఆయనకంటే ముందుగా వచ్చాను, ఆయన వెనక వస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆయనకంటే ముందుగా వచ్చిన వాడిగా, ఆయనకంటే ముందు వచ్చాడు అర్థం ఏంటంటే ఇక్కడ ఆయన అరణ్యములో కేకవిచ్చేవాడిగా ఉన్నాడు, యెహోవాకు రాజ్యమార్గం సిద్ధపరచేవాడిగా ఉన్నాడు, అంటే యెహోవాకు ముందుగా వచ్చినవాడిగా ఉన్నాడు. మలాకి 3వ అధ్యాయంలో వచ్చినటువంటి ఆ యొక్క 3వ అధ్యాయంలో దూత వలె ఆయన ఉన్నాడండి. ఇటు దూతగా ఉన్నాడు, అటు ప్రవక్తగా ఉన్నాడు. అంటే యోహాను దూతగా ఉన్నాడండి, రెండోది ప్రవక్తగా ఉన్నాడు. మలాకి 3వ అధ్యాయం ప్రకారంగా ఆయన మానవ దూతగా ఉండి, మనుషుడిగా ఉండి యేసు ప్రభు పక్షాన, పరలోక పక్షాన అతడు పంపబడినవాడిగా ఉన్నాడు. ఆ దినాల్లో భయంకరమైనటువంటి ఆచారాలు, సిద్ధాంతాలు, సంస్థలు అన్నమాట, యోధా సంస్థలు. ఆ యోధా సంఘ శాఖల మధ్య ఆయన నిలబడి మెస్సియాని ప్రకటిస్తూ ఉన్నాడు. బాగా గమనించాలండి, ఇది యేసు ప్రభు యొక్క మొదటి రాకలో జరిగినటువంటి కార్యమండి. అంటే బాప్తిమిచ్చు యోహానులో యెషయా చెప్పిన ప్రవచనం నెరవేర్చబడుతుంది, పరిచర్య. మలాకి 3వ అధ్యాయంలో మలాకి చెప్పిన దూత పరిచర్య కూడా నెరవేర్చబడుతుంది. ఇప్పుడు ఇతన్ని మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమని పిలిచాడు చూడండి. మళ్ళీ ఇద్దరు సాక్ష్యం ఇస్తున్నారు. ఇద్దరు ప్రవక్తలేమో పరిచర్య కోసం మాట్లాడారు, మరొక ఇద్దరేమో ఆయన ఏమై ఉన్నాడో చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. 17వ అధ్యాయంలో చూస్తే నా ప్రియ సోదరులారా, 17వ అధ్యాయము 9వ వచనం నుండి మనం జాగ్రత్తగా చూస్తే 13 దాకా, వారు కొండ దిగి వచ్చి చూడగా మనుష్య కుమారుడు మృతుల నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పడని యేసు వారికి ఆజ్ఞాపించాను. అప్పుడు ఆయన శిష్యులు, అలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రం ఎందుకు చెప్పుచున్నారు ఆయన అడిగిరి. అందుకని ఏలియా వచ్చి సమస్తం చెక్కమైన మాట నిజమే, అయినను ఏలి ఇదివరకే వచ్చాను. వారు అతన్ని ఎరుగక తమకు ఇష్టం వచ్చినట్లు అతను ఇలా చేసిరి. మనుష్య కుమారుడు అలాగనే వారి చేత శ్రమలు పొందబోచున్నాడు వారితో చెప్పుచున్నాను నేను. అప్పుడైనా బాప్తిమిచ్చు యోహాను గురించి తమతో చెప్పినని శిష్యులు గ్రహించేది. యోహానుని యేసు ప్రభు ఏలియా అని పిలిచాడు. బాప్తిమిచ్చు యోహానుగా ఉన్నటువంటి వ్యక్తిని యేసు ప్రభు ఏమని బయలుపరుస్తున్నాడు? మీరు బాప్తిమిచ్చు యోహాను అని పిలుస్తున్నారే, ఈ బాప్తిమిచ్చు యోహాను ఎవరో తెలుసా? ఏలియా అంటున్నాడండి. అంత మాత్రం కాదు, యేసు వారు మత్తయి సువార్త 11:10లో మలాకి 3వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ దూత ఈ యోహానే అని కూడా చెప్పాడు. అంటే యేసు ప్రభువే స్వయంగా యోహానని ఏలియా అంటున్నాడు, తర్వాత దూత అంటున్నాడు. అంటే దూతగా ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. అలాగే చివరి దిన వచ్చేటువంటి కూడా వాడు దూతగా ఉంటున్నాడు, మరియు ఏలియా కూడా ఉన్నాడు. చూడండి, ఇతని పరిచర్యలోనే ఏలియా పరిచర్య కనిపిస్తుందండి మనకి. అరే, యోహాను ఏలియా ఎట్లా అవుతాడండి? ఇప్పుడు చదువుదాం లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయుల నీతిమంతుల జ్ఞానం శిక్షుడకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకే. ఇక్కడ దేవుని దూత గాబ్రియల్ దూత మాట్లాడుచున్నది. గాబ్రియల్ దూత ఏమంటుందంటే జకర్యాతో చెప్తుందన్నమాట, జకర్యా నీ కుమారుడు పుట్టబోతాడు, ఆ కుమారుడు పరిచర్య ఇది, నీ ప్రార్థన ఇవ్వబడింది, ఖచ్చితంగా నీ భార్య ఎలిజబెత్ కుమారుని కంటుంది, మగబిడ్డ పడతాడు, ఆ మగబిడ్డకి నువ్వు యోహానని పేరు పెడతావు. హల్లెలూయా. ఆ మగబిడ్డకి నువ్వేం చేస్తావు? యోహానని పేరు పెడతావు. అంత మాత్రం కాదు, అతడు పుట్టిన ఉద్దేశం ఇది, అతనికి ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే అతడు పెద్దవాడైన తర్వాత తండ్రి హృదయాల్ని పిల్లవైపు తిప్పుతాడు, ఆయత్తపడిన వారిని ప్రభు వైపు తిప్పుతాడు, సిద్ధపరుస్తాడు. అంత మాత్రం కాదు, అతనికి యోహాను పేరు పెడతావు. అంత మాత్రం కాదు, అతని మీద ఏలియా ఆత్మ ఉంటుందని చెప్పాడు. అంటే గాబ్రియల్ దూత ఏముంటుందంటే యోహానుని
ఏలియా యొక్క ఆత్మ గలవాడుగా ఆయనకు ముందు వెళ్తాడు అన్నాడు. గాబ్రియల్ దూత చెప్పినట్టుగా యోహాను ఏలియా ఆత్మ గలవాడిగా ఉన్నాడు. యేసుప్రభు చెప్పినట్టుగా యోహాను ఏలియా ఉన్నాడు. యోహాను ఏలియా కాదు, యోహాను పేరు అతని మీద ఏలియా ఆత్మ ఉన్నదని ఇక్కడే మనకు అర్థమవుతుంది. కాబట్టి యెషయా గ్రంథము ప్రవచన ప్రకారముగా 40 అధ్యాయంలో చెప్పినటువంటి ఆ ప్రవచనము మత్తయి సువార్త 3 అధ్యాయంలో నెరవేర్చబడింది. వింటున్నారా? చెప్పనా వద్దా? అసలు మీరు వింటున్నారా? మీకు కావాలా వద్దా? ఎంతమంది వింటున్నారు? నిజం చెప్పండి. బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. నువ్వు చాలా పోగొట్టుకుంటున్నావు. ఇది నీ దినం, నీ కాలవర్తమానం, మర్చిపోకు. గట్టిగా చెప్పండి, నీ కూడు అనమాట. నాటుబా చెప్పాలంటే నీ కూడు. తినకపోతే చచ్చిపోతావు, జీవించలేవు. దయచేసి వినండి, గ్రహించండి, నిర్లక్ష్యంగా ఉండకండి. సాతానుడు చాలా తెలివైనవాడు. సరే వినండి. యోహానుని గాబ్రియల్ దూత ఏముంటుంది? ఏలియా యొక్క ఆత్మ ఉంటుంది. యేసుప్రభు ఏమంటున్నాడు? ఏలియా అని చెప్పాడు. కాబట్టి యేసుప్రభు సాక్ష్యము ఆయన ఏలియా అని చెప్తున్నాడు. బాప్తిస్మం యోహాను కోసం గాబ్రియల్ దూత ఏలియా ఆత్మ అని చెప్తుంది. అంటే బాప్తిస్మం యోహాను మీద ఏలియా ఆత్మ ఉండి ఆయన కన్నా ముందుగా వెళ్ళి మార్గం సిద్ధపరచబడని యెషయా చెప్పిన ప్రవచనం నెరవేర్చబడుతుంది. ఇక్కడేమో యెషయా ప్రవక్త చెప్పింది యోహానులో నెరవేర్చబడుతుంది. మలాకి చెప్పిన ప్రవక్త చెప్పిన మాట వాక్యం నెరవేర్చబడుతుంది. ఇక్కడ యేసు చెప్పింది ఆ యోహాను కోసం ఏలియాని, అలాగే గాబ్రియల్ దూత చెప్పింది అతడు ఏలియా ఆత్మ గలవాడని. సో ఇప్పుడు యోహాను ఏలియా ఆత్మ గలవాడటానికి ఏంటి ఆధారాలను మీరు చూడొచ్చు. మీరు చూడండి, యోహాను మీద ఏలియా ఆత్మ ఉన్నది, బైబిల్ చెప్తుంది. చూడండి, అసలు ఏలియా 5 సార్లు రావాలి. మొదట తిష్బిడైన ఏలియాగా వచ్చాడు. అసలు ఆ ఏలియా స్వభావం ఏంటి? అరణ్యవాసిగా ఉన్నాడు, అరణ్యంలో సంచరించేవాడు. ఇంకో స్వభావం ఏంటంటే అతడు ఆ కాల మత శాఖల్ని ఖండించాడు. అహాబు కాలంలో విగ్రహారాధనని, ఆచారాల్ని, మరి ఆ యొక్క సిద్ధాంతాన్ని ఖండించాడు ఏలియా. అంత మాత్రం కాదు, ఆ బయలుదేవతలు ప్రవక్తలు పాడు చేసిన పరిచర్యని, ఆ బలిపీఠాన్ని జాగ్రత్తగా మళ్ళా క్రమముగా కట్టినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. 12 రాళ్ళు పేర్చిన వాడిగా ఉన్నాడు. పాడైన పునాదులు లేకపోతే పాడైనటువంటి స్థలాన్ని మళ్ళా సరైన పునాది ఎదుకి సరిచేశాడు. అంటే పునాదులో సరిగా ఉండవలసిన దాన్ని చెల్లాచెల్ల చేసేస్తే కట్టెలన్నీ వెళ్ళిపోతే, రాళ్ళన్నీ చెల్లాచెల్లైపోతే ఆ రాళ్ళన్నీ క్రమంగా బెర్చి, కట్టెలను క్రమంగా బెరిచి అగ్ని దిగొచ్చినట్లుగా చేసిన వాడే ఏలియా. ఆ ఏలియా స్వభావం చూడండి, అరణ్యవాసిగా ఉన్నాడు, మత శాఖలు ఖండించాడు. ఇంకోటి ఏంటంటే ఎజబెల్ అనే స్త్రీని, రంగులు పోసిన స్త్రీని, మరి అక్రంగా ఉన్న స్త్రీని ఖండించాడండి. అరణ్యవాసిగా ఉన్నాడు, ఆచారాలను ఖండించాడు. స్త్రీని అనగా యెజబెల్ని ఎదిరించాడండి. అలాగే చూడండి, కొత్త నిబంధనలో బాప్తిస్మం యోహాను కూడా మత శాఖలను ఖండించాడు, ఆచారాలు ఖండించాడు. తర్వాత అరణ్యవాసిగా ఉన్నాడు. బాప్తిస్మం యోహాను అరణ్యవాసి, అరణ్యములో ఆయన కేక వేస్తున్నాడు. మూడోది వద్దాం. మూడోది, ఫిలిప్పు భార్యను ఉంచుకున్నప్పుడు హెరోదుని గద్దించాడు. అంటే వంకరగున్న స్త్రీని ఆయన ఖండించాడు. అంటే ఒక భర్త ఉండి కూడా ఆ భర్త విడిచిపెట్టి హెరోదు దగ్గరికి పోయింది ఆమె. హెరోదు కూడా చేర్చుకున్నాడు, హెరోదు కూడా ఆమె ఉంచుకున్నాడు. దీన్ని ఆ ఏలియా ఆత్మ కలిగినటువంటి ఏలియా ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడో, ఎలాంటి పరిచర్య కలిగి ఉన్నాడో, ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో అదే స్వభావం గలవాడు కాబట్టి, అదే ఆత్మ కాబట్టి అది చూడగానే అక్రమం కనిపించింది. అక్కడ అక్రమం కనిపించగానే దాన్ని ఖండించాడు. నీ సహోదరుడుకు ఫిలిప్పు భార్యని నువ్వు ఉంచుకుంటే తగదు అని చెప్పాడు. మీకు విషయం చెప్పనా? ఉంచుకున్నవాడు ఉంచుకుంటే ఇష్టపడుతున్నాడు, వెళ్ళిపోయింది ఇది కూడా ఉంటాకి ఇష్టపడుతున్నాడు. ఈరోజు సంఘాలు ఆత్మంగా అలాగే ఉన్నాయి. ఉంచుకున్నవాడు ఉంచుకుంటున్నాడు, వెళ్ళిపోయి కూడా అక్కడ ఉంటున్నారండి. కాపలాలు చేస్తున్నారు. చాలామంది భర్త విడిచిపెట్టి వేరే భర్త దగ్గరికి పోతూ ఉంటారు, కాపలాలు చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఈ దినాల్లో ఎవరొకరు ఖండించాలి, ఎవరొకరు అలాంటి ఆత్మ కలిగి ఉండాలి. అందరూ కాదు, ఒక్కడే ఉంటాడు తరానికి.
అది పాస్టర్లు కాదు, శ్రోతలు కాదు, ఒక ప్రవక్త అయి ఉండాలి, ఒక దూత అయి ఉండాలి. అయితే యోహాను కాలంలో ఇది కనిపించింది. ఏది? అదిగో అక్ర సంబంధాలు ఖండించాడండి, వివాహ విడాకులు ఖండించాడండి ఆయన. అవును, ఈరోజు నీ ప్రసంగం ఏంటి అడిగారంట ఒకడు. ఈరోజు నా ప్రసంగము విడాకుల వివాహం అని చెప్పాడట. అయ్యయ్యో చెప్పొద్దు, ఎందుకంటే హేరోదు గారు వేరే అమ్మాయితో ఉన్నాడు, వేరే సెకండ్ వైఫ్తో ఉన్నాడు. ముందు భార్య ఉందంటే ఉంది, ముందు భార్య ఉండగా ఇంకో భార్యతో ఉంటే కనుక ఏమవుద్ది? అది వ్యభిచారం అవుతుంది. ఒక సంఘ కాపరికి విశ్వాసులు ఆత్మ సంబంధంగా ఒక భార్యగా ఉన్నారు, సంఘ కాపరి ఆత్మ సంబంధంగా భర్తగా ఉన్నాడు. విశ్వాసులు భర్త విడిచిపెట్టి అదిగో హేరోది అన్నటువంటి ఆ పిలుపు భార్య వలె మరి ప్రవర్తించరాదు. కానీ ఇక్కడ పిలుపు పాత్ర కనిపించలేదు, కానీ పిలుపు పాత్ర పరిశుద్ధంగా ఉంది, కానీ పిలుపు భార్య పాత్ర పరిశుద్ధంగా లేదు. వెళ్ళిపోయినది మరి చేర్చుకున్నాడు పరిశుద్ధంగా లేదు. కాబట్టి వెళ్ళిపోయిందని ఖండించాడు, చేర్చుకుందని ఖండించాడు. ఈ తరంలో కూడా అలాంటి ఒక ఖండించేటువంటి ఒక ప్రవక్త రంగం మీద ఉండి తీరాలి. దేవునికి స్తుతి కలుగాక. వాటి కోసం ఏమి మాట్లాడకుండా ఉన్నవాడు ఏలి ఆత్మ గలవాడు కాదు, ఏడో దూత కాడు. సో అక్కడ ఏం చెప్పాడంటే, నెంబర్ 1 ఆ మత శాఖలు ఖండించాడు. నెంబర్ 2 అరణ్యవాసిగా ఉన్నాడు యోహాన్. నెంబర్ 3 అక్రమంగా ఉన్న స్త్రీని ఖండించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అందుకే బాప్తిమిచ్చే యోహానులో ఏలియా పరిచర్య నెరవేర్చబడుతుందండి. ఇంకేం చేశాడు? బాప్తిమిచ్చే యోహాను యేసుక్రీస్తుని బయలుపరిచాడు. జాగ్రత్తగా వినండి, దేవునికి మహిమ కలుగాక. బాప్తిమిచ్చే యోహాను యెషయా గ్రంథం 40:3 వచనము అతను నెరవేర్చబడింది. మలాకీ 3:1 యోహానులో నెరవేర్చబడింది. అవునా? ఈ యోహాన్నే గాబ్రియెల్ దూత ఏలి ఆత్మ అని చెప్తుంది. యేసు ప్రభు ఏలియా పిలిచాడు. ఈ కాల ప్రవక్తనాడు బాప్తిమిచ్చే యోహానును ఏలియాగా యేసు పిలిచాను. మత్తయి సువార్తలో 17:2 మీరు చూస్తారు. యోహానును ఏలియాను అని ఆయన పిలిచేట కారణం ఉన్నది. ఏమన్నాడండి? యేసు ప్రభు వారు యోహానుని ఏలియా అని ఎందుకు పిలిచాడో దానికి కారణం ఉందని ఈ కాల ప్రవక్త వివరిస్తున్నాడండి. ఈ సంగతులన్నీ ఈ కాల ప్రవక్త మాత్రం చెప్పగలండి, ఇంకెవరో దాన్ని చెప్పలేరు. దాన్నే మనం ధ్యానిస్తున్నాం, దాన్నే మనం స్టడీ చేస్తున్నాం. యోహానును ఏలియాని యేసుప్రభు పిలిచేందుకు కారణం ఉన్నది. ఎందుకనగా ఏలియా మీదున్న ఆత్మయే తిరిగి యోహాను మీదకి వచ్చాను. సంఘం ఆమె చెప్పగలదా? అదే ఆత్మ ఎలీషా మీదకి అహాబు రాజు ఏలుబడిలో వచ్చాను. యేసు మరలా వచ్చి ముందుగా అదే ఆత్మ మరలా ఇంకొకరి మీదకి వచ్చిన అన్నాడు. ఈయన అంటున్నాడు నా మీదకి అని చెప్పట్లే, ఇంకొకరి మీదకి. అంటే నేను అని ఏ ప్రవక్త కానీ, నేను అని ఏ సేవకుడు చెప్పుకోడు, కానీ నేను అని చెప్పేదానికనగా అతని పరిచర్య వివరించబడితేనే వారు వాక్య దూరంగా గుర్తించాలి. యోహాను శిష్యులకి నేనే ఆ వ్యక్తిని చెప్పలేదు యేసుప్రభువు వారు. ఈ అద్భుతాలు ఈ కార్యాలను చూశారు కదా, వీటిని బట్టి నేనెవరో అతనికి అర్థమవుద్ది, వెళ్ళి చెప్పండి అన్నాడండి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ వాక్య ప్రవచనాలు ఎవరిలో నెరవేర్చబడుతున్నాయో అది వారేనని అందరూ గుర్తించడం కష్టం, కొద్దిమంది మాత్రం గుర్తించగలుగుతారండి. అందుకే ఆ కారణం బట్టి యోహాను అది నేనే అని చెప్పలేదు, లేకపోతే యేసుప్రభు అది నేనే చెప్పలేదు, మరి సోదరరా ఏలియా అది నేనే చెప్పలేదు, ఎలీషా అది నేనే చెప్పలేదు. కానీ వారు కొరకు ఏం రాయబడ్డాయో అవన్నీ వారు చేస్తున్నప్పుడు కొంతమంది ప్రజలు దైవ ఆత్మ కలిగిన వారు దాన్ని గుర్తించగలిగారు. కాబట్టి ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే చూద్దాం. ఏలియాని బాప్తిమిచ్చే యోహాను ఏలియాని ఎందుకు పిలిచాడంటే ఎలీషా మీద ఉన్న ఆత్మయే. ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది రెండోసారి, ఎలీషా మీద ఆత్మ బాప్తిమిచ్చే యోహాను మీదకి వచ్చింది, అది మూడోసారి. ప్రవక్త అన్నాడు యేసు మరలా వచ్చి ముందుగా. అంటే ఇప్పుడు యోహాను మొదటి రాకడలో యేసు వచ్చినప్పుడు యోహాను ఏలియాగా ఉన్నాడు. మలాకీ 4 వచ్చేటువంటి ఆ ఏలియా రెండో రాకడకు ముందుగా వచ్చేవాడుగా ఉన్నాడు. మలాకీ 3 చెప్పినటువంటి ఆ దూత యేసు ప్రవక్త ముందు రాకడికి అనగా మరి యేసు ప్రభు మొదటి రాకడకు ముందుగా వచ్చేవాడుగా ఉన్నాడు. అంటే యేసు ప్రభు మొదటి రాకడకు ముందుగా వచ్చిన వాడు దూతగా ఉన్నాడు, ఏలియాగా ఉన్నాడు. రెండో రాకడికి ముందుగా వచ్చేటువంటి వాడు కూడా దూతగా ఉంటాడు, ఏలియాగా ఉంటాడని చూస్తాం. కానీ పేరు వేరుగా ఉంటుంది. అతని పరిచర్య లేఖనానుసారమైనది, ప్రవచనాత్మకమైనది. అర్థమవుతుందండి మీకు? వింటున్నారా? దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చెప్పడం చూడండి.
యేసు మరలా వచ్చి ముందుగా అదే ఆత్మ మరలా ఇంకొకరి మీదకి వచ్చును. అంటే ఇంకొకరి మీదకి వచ్చినంటే ఎప్పుడు వస్తుంది అన్నాడు ఆయన? మొదటి రాకల్లో కాదు, రెండో రాకల్లో వస్తుంది. అందుకే ఆ కారణం బట్టి మలాకీ 3వ అధ్యాయం మొదటి రాకల్లో నెరవేర్చబడిపోయింది. నాతో ఉన్నారు ఇప్పుడు మీరు? ప్రకటన గ్రంథం 10లోని ఈ ప్రవక్తకు వర్తమానికుడు మలాకీ 4:5లోని ఉన్న వానువలే ఉంటాడని చెప్పాడు. ఇక్కడ చూడండి, సహజంగానే ఏలియా మరియు యోహాను వలె ఉండును అన్నాడు. అంటే నేనేం చెప్పబోతున్నానంటే, ఈ చివరి దిన వచ్చేటువంటి ఏలియా అంటే లౌదిక సంకల్పపు దూత, లేక లౌదిక సంకల్పపు ఏలియా. చూసారా, అతను కూడా లౌదిక సంకల్ప దూతగా ఉన్నాడు, 7వ దూతగా, చివరి దూతగా ఉన్నాడు, తర్వాత ఏలియాగా ఉన్నాడండి. అంటే యోహాను ఎలాగైతే దూతగా ఉన్నాడో మొదటి రాకడలో, యోహాను ఎలాగైతే ఏలియాగా ఉన్నాడో, మరి రెండో రాకడికి ముందు వచ్చేటువంటి వాడు కూడా దూతగా ఉండి ఏలియాగా ఉండాలనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా గమనించండి, దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు ఒక పాయింట్కి వద్దాం. మలాకీ 3లో చెప్పబడినటువంటి దూత మత్తయి 10:11లో ఉన్న యోహానే. మత్తయి 11:10లో ఇది జరిగిపోయిందండి. యేసు చెప్తున్నాడు, ఎవరి కోసం రాయబడిందో ఆ దూత ఈ యోహానే అని చెప్తున్నాడు. అంటే ఏలి యొక్క పరిచర్య, దూతక పరిచర్య యేసుప్రభు మొదటి రాకడలో ఎవరిలో జరిగింది? ఎవరిలో జరిగింది? యోహానులో జరిగిందండి. అందుకే యోహాను యొక్క పరిచర్యలో ఏలి యొక్క పరిచర్య నెరవేర్చబడింది అంటున్నాను నేను. ఇది మనం ఎందుకు గుర్తించాలంటే, మొదటి రాకడలో ఏ విధమైన పరిచర్య ఉన్నదో, మొదటి రాకడలో ఎలాంటి ఆత్మ గలవాడు వచ్చి రంగం మీద రంకెలు వేస్తూ కేకలు వేస్తూ ప్రజలను సిద్ధపరుచున్నాడో, అలాగే రెండో రాకడ ముందు కూడా ఒకే ఒక వ్యక్తి ఆ విధంగా రావాలి. అతడు కూడా ఏలియా ఉండాలి, అతడు కూడా దూతగా ఉండాలి, అతడు కూడా ఆ మత శాఖని ఖండించాలి, అతడు కూడా ఆ అక్ర సంబంధ స్త్రీని ఖండించాలి, అంటే స్త్రీని ఖండించాలి, అతడు కూడా మరి ఆ కాలంలో నుండి ప్రజలను గద్దించాలి. దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఈ చివరి దిన ప్రవర్తన గుర్తించాలంటే దానికి ముందుగా మలాకీ 3:1లో ఉన్నటువంటి దూతను గుర్తించని అన్నాడండి. ఈ లౌదిక సంకల్ప వర్తమానం కోసం తేటగా తెలుసుకోవాలంటే, సవివరంగా తెలుసుకోవాలంటే, మొదటి రాకల్లో వచ్చినటువంటి యోహాను అనగా ఏలి ఆత్మ కలిగిన యోహాను యొక్క పరిచర్య తెలుసుకోండి. అది స్పష్టంగా తెలుసుకుంటే అదే విధముగా మరలా చివరి దినాల్లో మీరు చూడగలుగుతారన్నాడండి. ఎందుకంటే దేవుడు మునుపు ఏం చేస్తాడో మళ్ళీ అదే చేస్తాడు. మొదటి రాకులు ఏం చేశాడైనా ఆయనకంటే ముందుగా ఒక దూతను పంపించాడు. మొదటి రాకులు ఏం చేశాడైనా ఆయనకంటే ముందుగా ఏలియాని పంపించాడు. ఆయనకంటే ముందుగా ఒక దూతను పంపిస్తున్నాడు. దేవుడు క్రమాన్ని ఎప్పుడు తప్పడండి. దేవుడు ఎప్పుడు వాక్య క్రమంలో చేస్తాడు. ఇప్పుడు మీరు గమనిద్దాం. ఈ కాల ప్రవర్తనాడు, ఇదిగో నేను నా దూత నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మరకు సిద్ధపరచును అని ఎవరి గురించి రాయబడినో అతడే యోహాను అని యేసు చెప్పాడు. ఎవరి కోసం? యోహాను కోసం. యోహాన్ని దూతగా చెప్పింది యేసుప్రభువే, యోహాన్ని ఏలిగా చెప్పింది కూడా యేసుప్రభువే. మరి ఈ దినాన్ని బయలుపరచాలంటే యేసుక్రీస్తు సరిగా లేడు. ఆ పని పరిశుద్ధాత్మ చేయాలి. పరిశుద్ధాత్మ దాన్ని బయలుపరచాలి. రెవరెండ్ బిషప్పులు, డాక్టర్లు కాదండి. అక్కడ యేసు బయలుపరిచాడు. ఈ చివరి దినాన రెండు రాకడకు ముందుగా యేసు రాడు కాబట్టి, పెళ్లి కుమారుడు వస్తాడు కాబట్టి యేసు ఎలా బయలుపరచడానికి ఇప్పుడు ఆయన శరీరీతిగా లేడు కాబట్టి ఆత్మలో ఉన్నాడు, ఆయనగా పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడే ఈ కాలంలో ఉన్నటువంటి ఏలియాని ఏలిగా చూపించాలి, ఏలియాని 7వ దూతగా చూపించాలి, అతని పరిచయం చూపించాలి, అతని మీద ఉన్న ఆత్మను చూపించవలసిన బాధ్యత పరిశుద్ధాత్మదే ఉందండి. జాతికి విందాం. అప్పుడు అన్నాడు ఆయన, ఇది ముందే జరిగిపోయినది. ఇది యెషయా గ్రంథం 40:3 మలాకీ 3:1 ఇది ముందే జరిగిపోయినది, ఇది సంభవించిన సంగతి, ఇది సమాప్తమైనది. కానీ ఇప్పుడు మీరు మలాకీ 4లో ఉన్నది గమనించండి అన్నాడండి. అది మనం సెకండ్ సెక్షన్కి వెళ్ళిపోతున్నాం, తర్వాత చెప్పుకోపోతున్నాం దాన్ని. మనం మలాకీ 4వ అధ్యాయానికి వెళ్ళే ముందు మలాకీ 3వ అధ్యాయం చూస్తున్నాం. రెండు కూడా పక్కపక్కనే ఉన్నాయి. మలాకీ 3వ అధ్యాయము యేసు ప్రభు మొదటి రాకడకు ముందు నెరవేర్చబడింది. మలాకీ 4వ అధ్యాయం యేసు ప్రభు యొక్క రెండో రాకడ ముందుగా నెరవేర్చబడుతుంది. చాలా స్పష్టంగా ఉంది లేఖనాలు.
మలాకి 3లో వచ్చినటువంటి ఏలి ఆత్మ గల వ్యక్తే మలాకి 4 వచ్చేటువంటి వాడి మీద కూడా అదే ఏలి ఆత్మ ఉంటుంది. ఇతని పేరు యోహాను ఎలాగుందో అతనికి కూడా ఏదో ఒక పేరు ఉంటుంది అనేది ముందుగా చెప్పిన విషయం అనమాట. దేవుడికి స్తుతి కలుగాక. అందుకే లౌకిక సంకల్ప దూత ఇతడేనని ఎలా గుర్తించగలుగుతామంటే, అదిగో ఏలి ఆత్మ కలిగి ఉంటాడు, అదిగో దూతగా ఉంటాడు, అదిగో మతశాఖలు ఖండిస్తాడు, అదిగో స్త్రీని ఖండిస్తాడు, చాలా స్పష్టంగా మనము గ్రహిస్తాం. అంటే అతడు స్త్రీని ఖండిస్తాడు, మతశాఖ ఆచార్యని ఖండిస్తాడు, అరణ్యవాసిగా అరణ్యాన్ని ప్రేమిస్తాడు. ఈ 3 గుర్తులుగా పెట్టుకొని పోయారు. ఏలియా కూడా అరణ్యవాసిగా ఉన్నాడు, మతశాఖలు ఖండించాడు లేదా? యెజబెల్ యొక్క మతశాఖ కార్యాలు ఖండించాడు, యెజబెల్ యొక్క ప్రవర్తనలు ఖండించాడు, వారి యొక్క సిద్ధాంతం ఖండించాడు, వారు పోగొట్టిన వాటిని మళ్ళీ తిరిగి బాగు చేశాడు, స్త్రీని ఖండించాడు. యోహాను కూడా ఆ 3 చేశాడు. ఈ చివరిన వచ్చేటువంటి ఈ లౌకిక సంకల్ప వర్తమానం కూడా గుర్తించడం కూడా సేమ్ క్వాలిటీస్, సేమ్ స్వభావం అంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. నాతో ఉన్నారు ఇప్పుడు? అమ్మని చెప్తారా? ఓ దేవుని నామమున మహిమ కలుగాక. దీన్ని కూడా ఆలోచించండి. ఈ ప్రవర్తక వర్తమానికుడు తన స్వభావంలోను వైఖరిలోను ఏలియాను యోహాను పోలి ఉండును. నేను రెండో రాకడకు ముందు వచ్చేటువంటి ఏలియా కోసం అని చెప్పే ముందు నేను చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువు మొదటి రాకడలో వచ్చేటువంటి యోహాను కోసం చెప్తున్నాను. యోహాను జన్మించాడు, జీవించాడు, వారి మధ్య కొంతకాలం సేవ చేశాడు. అంతకాలం కూడా అతడు లేఖనానుసారంగా యెషయా గ్రంథం చెప్పిన ప్రవచనాన్ని పరిచర్య కలిగి ఉన్నాడు. మలాకి చెప్పిన 3 అధ్యాయ పరిచర్య దూతగా ఉన్నాడు, మరియు ఏలియాగా ఉన్నాడు, ఏలియా ఆత్మగా ఉన్నాడు, ఆయనకు ముందుగా వెళ్ళేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రవక్తనాడు ఇది జరిగిపోయినది అన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగాక. అయితే మలాకి 4 అధ్యాయంలో పరిచర్య ఒకటి మిగిలిపోయింది. అది మీరు చూస్తే ఈ కాల ప్రవక్త అన్నాడు, ఈ మొదటి రాకలో వచ్చినట్టు ఏలియా ఇంకొక కార్యం చేశాడు అన్నాడండి. అది దూత చెప్పిన కార్యం. గాబ్రియెల్ దూత ఆ విషయం బయటపెట్టింది. ఇతడు పుట్టినటువంటి యోహాను భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడంటే, మలాకి 4 అధ్యాయంలో చెప్పినటువంటి ప్రవచనం ఒక భాగాన్ని ఇతడు కలిగి ఉంటాడండి. ఆ మలాకి 4 అధ్యాయంలో 2 భాగాలు ఏంటంటే, మొదటి భాగము తండ్రి హృదయాలు పిల్లల వైపు తిప్పుట, రెండో భాగం పిల్లల హృదయాలు తండ్రి వైపు తిప్పుట. పిల్లలు తండ్రులు ఒకేసారి రారండి. తండ్రుల కాలం తర్వాత పిల్లల కాలం. పిల్లల కాలం ముందు కాదు, తండ్రి కాలమే ముందు. తండ్రులు లేకుండా పిల్లలు రారు. కాబట్టి ముందు తండ్రులు వస్తారు, అది తండ్రుల కాలం. దాని తర్వాత పిల్లలు వస్తారు, అది పిల్లల కాలం. తండ్రుల కాలం ఏమో యేసు ప్రభువు మొదటి రాకడై ఉంది, పిల్లల కాలం ఏమో యేసు ప్రభువు 2వ రాకడై ఉన్నది. కానీ ఇది మలాకి 4 అధ్యాయంలోనే ఒక ప్రవచనమై ఉన్నది. అంటే మలాకి 4 అధ్యాయంలో ఆ ప్రవచనాన్ని ఏలియా నెరవేరుస్తాడు. మళ్ళా అంటే ఏలి ఆత్మ కలిగిన వాడే చేస్తాడు. అంటే యోహాను మీద ఉన్న అదే ఆత్మ గలవాడే మళ్ళీ పిల్లల హృదయాన్ని తిప్పగట్టకు వచ్చేటువంటి వాడి మీద ఏలి ఆత్మ ఉంటుందండి. ఎందుకంటే ఏలి ఆత్మ ఎలీషా మీద ఉంది, ఎలీషా ఆత్మ యోహాను మీద ఉంది, యోహాను మీద ఉన్న ఆత్మ మళ్ళా 2వ రాకడకు ముందు వచ్చేటువంటి వాడి మీద ఉంటుందండి. అంటే మన వ్యక్తి పేరు కన్నా చాలామంది అంటారు బైబిల్లో అతని పేరు ఉందా అంటారండి. ఎస్, బైబిల్ అతని పేరు ఉంది. ఎలా ఉందంటే పరిచర్య రూపంలో కనిపిస్తుంది. అతని పరిచర్యను బట్టి వారు యోహానుని గుర్తించారు. ఏలియాను చూసి ఎలీషాను చూసి వారు ఏమని తెలుసా, ఎలీషా మీద ఏలి ఆత్మ ఉందని గుర్తించారు. ఎందుకని? ఏలియా వలె ఎలీషా కూడా అవే అద్భుతాలు చేస్తున్నాడు, ఏలియా వలె ఖండిస్తున్నాడు, ఏలియా వలె మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎలీషాను చూసి ఎలీషా పేరే కానీ అతని మీద ఏలి ఆత్మ ఉన్నదని ఆనాటి ప్రజలు గుర్తించారు. అలాగే యోహాను పరిచయం చూసి యోహాను మీద ఏలి ఆత్మ ఉందని ఆనాటి ప్రజలు గుర్తించారు, మొదటి రాకల్లో ప్రజలు. అదే విధముగా 2వ రాకల్లో కూడా ప్రజలు అదే విధంగా, అందరూ కాదు కానీ కొందరు గుర్తించినట్లుగా అన్ని కాలాల్లో ఈ కాలంలో కూడా కొందరు గుర్తించగలుగుతారు. వారు నిత్యత్వం వచ్చిన వారు, ఏర్పరచబడిన వారు. వారికి అర్థమైతే ఆ సంగతులు వారు వాటి పట్టుకుంటారు, వారు దాన్ని కనుగొంటారు, వారు గుర్తిస్తారు. ఎవరో చెప్పాడు కాదు కానీ వారంతటి వారే విని గ్రహించి దాన్ని కలిగి ఉంటారు పేరవాళ్ళు. అంతేగాని మా అయ్యగారు నమ్మారు నేను నమ్ముతాను, మా అమ్మగారు నమ్మారు నేను నమ్మాను, మా అమ్మ నమ్మింది నేను నమ్మా, మా నాన్న నమ్మాడు నేను నమ్మా అంటే ఎగిరిపోతాను. ఎవరో నమ్మినందుకు రావటం కాదు కానీ నీ అంత నీకు ఓన్ రెవల్యూషన్, నీ సొంత ప్రత్యక్షత
దేవుడు పరలోకం నుంచి నీకు ఇస్తేనే నువ్వు దాన్ని గ్రహించగలితేనే ఇందులో ఉండగలుగుతావు, లేకపోతే ఇందులో ఉండలేవు. అందుకే చాలామంది లేరు, ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు పేర. కానీ నిత్యత్వం వచ్చిన వారు నిత్యత్వంకి వెళ్తారండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు గమనించండి, లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ గాబ్రియెల్ దూత చెప్తుంది. గాబ్రియెల్ దూత, అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకు అని ఉందండి. మలాకి 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట ఉంది మనకి చివరిలో. యెహోవా వచ్చి భూమిని అగ్నితో కాల్చక ముందే ఈ 2 కార్యాలు జరుగుతాయి. 2 కార్యాలు ఒకేసారి జరగవు, ఒక దాని తర్వాత ఒకటి. తండ్రుల కాలము మరియు పిల్లల కాలం. తండ్రులు పిల్లలు ఒకే కాలంలో ఉండరు. తండ్రుల కాలం వేరు, పిల్లల కాలం వేరు. ఉదాహరణకి యేసుప్రభు దినాల్లో వారి పిల్లలుగా ఉన్నప్పటికీ వారి పితరులు అంటే అబ్రహాము, శారాలు, ఇస్సాకు, యాకోబులు వారికి పితరులై ఉన్నారు. అదేవిధంగా మన కాలానికి వచ్చేసరికి అపోస్తులు మన తండ్రులుగా ఉన్నారు, మనం పిల్లలమై ఉన్నాం. యేసుక్రీస్తు అపోస్తుల కాలంలో వారికి తండ్రులు పితరులు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. అలాగే ఇప్పుడు మనకి ఎవరంటే పితరులు అపోస్తులు. ప్రతి కాలానికి 2000 సంవత్సరాలు పైబడే వ్యత్యాసం ఉన్నది, వ్యవధి ఉన్నది, గ్యాప్ ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ దూత ఏం చెప్తుందంటే, పుట్టినటువంటి యోహాను అతడు ఏం చేస్తాడంటే అతని పరిచర్య కోసం దూత చెప్తుంది, గాబ్రియెల్ దూత. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు తిప్పును అన్నాడు. కానీ ఇంకొక వాక్య భాగం అక్కడ ఆయన ఎత్తలే. ఎందుకు ఎత్తలేదంటే అది ఆ సమయం కాదు. గాబ్రియెల్ దూత మలాకి 4వ అధ్యాయం 5వ వచనములటువంటి తండ్రి హృదయాలను పిల్లల వైపును, పిల్లల హృదయాలు తండ్రి వైపు తిప్పే ఏలియా గురించే చెప్తుంది. కానీ అక్కడ తండ్రుల కోసం మాత్రమే ఆ దూత మాట్లాడుతున్నాడు. దూత ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే ఈ యోహాను ఖచ్చితంగా తండ్రులు మాత్రమే తిప్పుతాడు అని చెప్పాడు. పిల్లల కోసం, పిల్లల పరిచర్య గురించి యోహాను కాలంలో ఆ దూత ఎత్తలేదు. ఏ దూత? గాబ్రియెల్ అనే దూత ఎత్తలేదు. ఇప్పుడు గాబ్రియెల్ ఏమంటుందంటే, గాబ్రియెల్ దూత ఏం చెప్తుందంటే యోహాను ఏలి ఆత్మ గలవాడని చెప్తుంది. యోహాను తండ్రులు మాత్రమే తిప్పుతాడని చెప్తుందండి. మరి పిల్లలు తిప్పడానికి అతని పరిచర్య కాదు. అందుకే యోహానులో ఏలియా పరిచర్య ఒక భాగమే నెరవేర్చబడింది. ఇంకో భాగం ఏంటంటే పిల్లల హృదయాల్ని తిప్పాలి. కానీ యోహాను వస్తాడా? కాదు. యోహాను మీద ఉన్న ఏలియా ఆత్మ మరొకరిని అభిషేకించి ఆ 2వ భాగాన్ని నెరవేర్చుచున్నది అనేది విషయం గమనించాలి. జాగ్రత్తగా ఉండండి. దీని గురించి మన ప్రవక్త ఏమన్నాడు చూడండి. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. నాతో ఉన్నారా? ఏమంటున్నాడంటే ఆయన, జాతికి వినాలి. మలాకి 4వ అధ్యాయంలో ఏలియా వచ్చిన వెంటనే భూమి అగ్ని ద్వారా శుభ్రపరచబడు అన్నాడండి. దుర్మార్గులు దహించబడతారు, దులిగా మార్చబడతారు. అక్కడ ఉంది వాక్యంలో. మలాకి 4వ అధ్యాయంలో ఏలియా వచ్చి 2 కార్యాలు చేయాలి. ఒకటి తండ్రులు తిప్పడం, రెండోది పిల్లలు తిప్పడం. కానీ 2 ఒకే సమయంలో ఒకేసారి జరగవు, వేరువేరుగా. ఎప్పుడైతే ఆ 2 నెరవేర్చబడతాయో చివరి వచ్చిన ఏంటంటే పిల్లల హృదయాలు తిప్పబడతాయో దాంతో సమాప్తమవుతుంది. అది వచ్చిన తర్వాత, ఆ ఏలియా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత భూమి అగ్నితో కాల్చబడుతుంది. ఎప్పుడు? చాలామంది ఇది ఇక్కడే తోడపడుతున్నారు. బాప్తిస్మ యోహాను ఏలియాను ఒప్పుకున్న వాళ్ళు, అదిగో మలాకి 4వ అధ్యాయం ఏలియా యోహానే అని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారండి. మలాకి 4వ అధ్యాయంలో ఉన్న ఏలియా యోహానులో ఒక్క భాగం మాత్రమే నెరవేర్చబడింది. అది లూకా సువార్త 1:17లో డైరెక్ట్గా ఈ యొక్క బాప్తిస్మ కోసం, పరిచర్య కోసం ఇక్కడ గాబ్రియెల్ దూత మాట్లాడింది. గాబ్రియెల్ దూత ఏమంటుందంటే తండ్రిని తిప్పుతున్నాడు అని చెప్తుంది. పిల్లల కోసం ఆ విషయం ఎత్తలేదు గాబ్రియెల్ అంటే అతడు. చాలామంది ఏమంటారంటే మలాకి 4వ అధ్యాయంలో రాసిన ఏలియా
యోహానని అంటారండి. నిజంగా యోహానే తండ్రులను సిద్ధపరిచి పిల్లల్ని కూడా సిద్ధపరిచి ఆ కార్యం అయిపోయినట్లయితే బైబిల్ చెప్తుంది అతను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత భూమి అగ్నితో కాల్చబడాలి. లేదు, కాల్చబడలేదు. చూడండి, 2 పరీక్షలు అయిపోయిన తర్వాత జరిగే కార్యం ఏంటి తెలుసా? యుగాంతం జరగబోతుంది. భూమి అగ్నితో కాల్చబడుతుంది. మలాకి 4:8 చెప్పిన ప్రవచనం చూడండి. ఏలి వచ్చిన వెంటనే భూమి అగ్ని ద్వారా శుభ్రపరచబడుద్ది. దుర్మార్గులు దహించబడతారు, దులిగా మార్చబడతారు. అయితే ఇది యోహాను కాలంలో జరగలేదు, ఆనాటి ఏలియా కాలములో జరగలేదు. చాలా నొక్కి చెప్పాడు ప్రవక్త అండి. ఈరోజు ప్రవక్త చెప్పినట్లుగా చాలామంది చెప్పడం కారణం ఏంటంటే, ప్రవక్తకు వచ్చిన ఆ ప్రత్యక్షత ఒక్కడికే వచ్చిందండి, అందరికీ రాదు. ప్రతి కాలంలో ఒకే ఒక్క ప్రవక్త ఉంటున్నాడు. ఆ ఒక్కడే ఆ కాలం దానికోసం నిలబడతాడు. అనేకులు అతని ద్వారానే వెళ్తారని చెప్పబడిందండి. నాతో ఉన్నారు ఇప్పుడు మీరు చూడండి. మొదటి రాకలో వచ్చిన యోహాను యొక్క పరిచర్య చూడండి. ఏలి యొక్క పరిచర్య ఒక భాగం నెరవేర్చబడింది. ఏంటి ఆ పరిచర్య అంటే, తండ్రులను పిల్లవైపు తిప్పటం. యేసుక్రీస్తే ఆ దినమునకు వారికి వాగ్దాన కుమారుడిగా ఉన్నాడు. కాబట్టి యోహాను, బాప్తిచ్చే యోహాను ఆ రోజు ప్రజల్ని తండ్రులైనటువంటి ధర్మశాస్త్రం తిప్పలేదు సుమా. ధర్మశాస్త్రం అంటే బలుల అర్పణలు, ఆ పితరుల వైపు తిప్పలేదు. కానీ కృపయు సత్యమైన యేసుక్రీస్తు తిప్పుతున్నాడని గమనించండి. నిజంగా యోహాను గనక ఆ రోజు తండ్రుల్ని పిల్లల్ని కూడా సిద్ధపరిచినట్లయితే, ఆ రోజు తండ్రి సిద్ధపరిచిన యోహానే పిల్లలు కూడా సిద్ధపరచాలంటే ఆ పిల్లలు కూడా ధర్మశాస్త్రం పాటించాలండి. కానీ ధర్మశాస్త్రం బయటకు వచ్చినటువంటి కృపయు సత్యమైనటువంటి యేసుక్రీస్తు వైపు యోహాను తిప్పడం అర్థం ఏంటంటే, యోహాను ఆ రోజు ఉన్నటువంటి శిష్యుల్ని, ఆ ప్రజలను, ఆ పిల్లలను యేసుక్రీస్తు తిప్పాడు. అంటే యేసుక్రీస్తు ఎవరంటే కుమారుడిగా ఉన్నారు. తండ్రుల హృదయాలు పిల్లలు తిప్పబడ్డాయండి. దేవుని నామం కలిగాక. కానీ ఏలియా పిల్లల హృదయాలను ఎప్పుడైతే తిప్పుతాడో, ఏలి ఆత్మగల వ్యక్తి వచ్చి ఎప్పుడైతే తిప్పుతాడో, ఆ పరిచయం అయిపోతుందో, ఆ తర్వాత జరిగే కార్యం ఏంటంటే సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత భూమి అగ్నితో కాల్చబడుతుంది. కానీ ఇంకా సంఘం ఎత్తబడలేదు, ఇప్పుడు దానికి సిద్ధపడతా ఉంది. ఇది 2వ రాకడకు ముందు జరుగుతున్న కార్యాలు. అయితే ఇక్కడ ఏం చెప్పాడు చూడండి. ఈ ఏలియా వచ్చిన వెంటనే భూమి అగ్నితో శుభ్రపరచబడు, దుర్మార్గులు దహించబడి దులిగా మారెదురు. అయితే ఇది యోహాను కాలంలో జరగలేదు, ఆనాటి ఏలియా దేవుని యొక్క ఆత్మ ఆ వర్తమానికుడి యొక్క రాకను గురించి ప్రవచించాను. మలాకి 4:5 పిల్లల హృదయాలు తండ్రి తిప్పే ప్రవచనము దేవుని ఆత్మ బోధించింది లేక ప్రవచించింది. అదే దేవుని ఆత్మ మలాకి 3:5 దూతగా వస్తాడని ప్రవచించింది. అదే ఆత్మ ఏలియాలో మొదటి భాగం తండ్రులు తిప్పుట అనే దానికోసం ప్రవచించింది. ఇప్పుడు మలాకి 4:5 తండ్రులు తిప్పుట పరిచర్య బాప్తిచ్చే యోహానులో నెరవేర్చబడింది. అయితే ఇంకోటి మిగిలిపోయింది. అందరూ అనుకుంటున్నారు మలాకి 4:5 ఆ ఏలియా బాప్తిచ్చే యోహాను అనుకుంటున్నారు. అవును, కానీ సంపూర్ణం కాదు. దాంట్లో ఒక భాగం నెరవేర్చాడు. అతను పూర్తిగా చేస్తుంటే ఏమవుతుందంటే, భూమి అగ్నితో శుభ్రం చేయబడుద్ది, దుర్మార్గులు దహించబడతారు, దులిగా మార్చబడతారు. కానీ ఇది ఇంకా జరగలేదు. అందుకని ఈ కాల ప్రవక్త ఇది యోహాను కాలంలో జరగలేదు, ఆనాటి ఏలియా. మలాకి 3:1 ఉన్న యోహాను తన ముందున్న ప్రవచనాత్మక వచనం ఎత్తి చూపించవచ్చున్నాడు. యెషయా గ్రంథం 43లో దాదాపు 712 సంవత్సరాల మునుపు చెప్పిందని నెరవేర్చున్నాడు. అరణ్యంలో కేక వేచిన ఒక శబ్దంగా ఉన్నాడు. యోహాను పరిశుద్ధాత్మ ద్వారా యెషయా మరియు మలాకిలో ఉన్న దానిని ఎలుగెత్తి చెప్పాను. అవును, యోహాను పరిశుద్ధాత్మ ద్వారా యెషయా గ్రంథములో ఆ శబ్దం నేనే చెప్పాడు. యోహాను మలాకిలో చెప్పినటువంటి దూత నేనే చెప్తున్నాడు అక్కడ ఇండైరెక్ట్గా. దేవునికి స్తుతి కలుగాక. ఇక్కడ చూడండి, యోహాను పరిశుద్ధాత్మ ద్వారా యెషయా మరియు మలాకిలో ఉన్న దానిని ఎలుగెత్తి చెప్పుచున్నాడు. మత్తయి సువార్త 3:3లో ప్రవక్తకు యెషయా ద్వారా పలకబడినవాడు ఇతడే. అరణ్యంలో కేక వచ్చిన ఒక శబ్దము, ప్రభు యొక్క మార్గం సరళం చేయుడి, ఆయన త్రవ్వలు సరళం చేయుడి. ఈ లేఖనములను బట్టి మనం తేటగా చూడగలము. మలాకి 3లోని వాడు యోహాను, మలాకి 4లో ప్రవక్త కాడు. అయినను యోహాను మీద ఉన్న
ఈ చివరి దినపు ప్రవక్త యొక్క వాని మీదను ఒకే ఆత్మ అనగా ఏలి యొక్క ఆత్మ నిత్యముగా ఉండును, ఇది నిజం అంటున్నాడండి ఆయన. ఎలా? ఏలి ఆత్మ ఎలీషా మీద ఉన్నట్టుగా యోహాను మీద ఉన్న ఆత్మ మరొకరి మీద వస్తుంది. అయితే యోహాను మీద ఉన్న అదే ఆత్మ, సేమ్ అదే ఆత్మ ఈ చివరి దినపు అనగా లౌకిక సంకల్ప దూత మీద ఉంటుంది. మలాకి 3 దూత మీద ఏలి ఆత్మ ఎలాగున్నదో మొదటి రాకడలో, రెండో రాకడలో కూడా ఇతడు దూతగా ఉంటాడు, ప్రవక్తగా ఉంటాడు. ఎందుకంటే అతడు దూతగా ఉండి మర్మములన్నీ బయలుపరచబడి ఉన్నాడు, అతడు ప్రవక్తగా ఉండి ఏలియా వల్లే అతడు స్వభావం కలిగి ఉంటున్నాడు. దీన్ని బట్టి లౌకిక సంకల్ప దూతను గుర్తించాలంటే మొదటి రాకడలో వచ్చినటువంటి యోహాను మీద ఉన్న ఏలి ఆత్మ ఆ పరిచయం గుర్తించడం ద్వారా ఆ స్వభావాన్ని బట్టి లౌకిక సంకల్ప దూత ప్రవక్త ఎవరో అర్థమవుతుందండి. ఇప్పుడు అది నేనే అంటే ఎవరన్నా, ఈరోజు చాలామంది అంటున్నారు ఆ చివరి దినపు ఏలియా నేనే, ఆ 7వ దూత నేనే అంటే కనుక ఆ 7వ దూత పరిచర్య వారిలో కనిపించాలి, ఏలియా పరిచర్య వారిలో కనిపించాలి. అంటే ఏలి ఏం చేస్తున్నాడు? ఆ ఏలి ఏం చేశాడు? ఆనాటి తండ్రులను తిప్పాడు. ఈనాటి ఏలి ఏం చేస్తాడు? ఈనాటి పిల్లలను ఆనాటి తండ్రి యొక్క పెంతెకోస్తు యొక్క హృదయాలకు తిప్పుతాడు. ఎవరైతే పెంతెకోస్తు యొక్క ఆనాటి అపోస్తల బోధ వైపు తిప్పుతారో వారే ఏలియా. వారిని అన్ని సంఘాలు చూడండి, గుర్తించండి. వారు ఆచారాల వైపు, సిద్ధాంతాల వైపు తప్ప అపోస్తల బోధ వైపు కానీ, వారి బాప్తిస్మ వైపు కానీ, వారు ఇచ్చినటువంటి ప్రభురాత్రి వైపు కానీ, వారు బోధించిన సిద్ధాంతాల వైపు కానీ వారు తిప్పటం లేదని గమనించండి. అలా బిల్లిగ్రహం చేయలేదు, వరల రాబడి చేయలేదు, ఆమె భూస్వతం చేయలేదు. మరి ఇండియా సేవకులు కానీ, ఇండియా బయట సేవకులు కానీ ఏలియా పరిచర్య వారెవరిలో జరగలేదు. 7వ దూత ఉండి మర్మములు బోధించేవారుగా వారు లేరు. కాబట్టి లౌకిక సంకల్ప దూత ఇతడే అని గుర్తించడానికి అతడు ఏలి ఆత్మ కలిగి ఉంటున్నాడు. అతడు 7వ దూతగా ఉంటున్నాడు. 7వ దూతగా ఉండి మర్మములన్నీ సమాప్తం చేస్తున్నాడు. కాబట్టి చాలా మనం గుర్తించగలుగుతాం. చూడండి, మలాకి 4 మరియు ప్రకటన 17లోని ఈ వర్తమానికుడు 2 కార్యములు చేయనే ఉన్నాడు. ఇది నెక్స్ట్ సెక్షన్లో మనం రాబోతుంది. నేను యేసు ప్రభు మొదటి రాకల్లో వచ్చినటువంటి బాప్తిస్మ యోహాను మీద ఉన్న ఏలి ఆత్మ అంటే బాప్తిస్మ యోహాను కాలంలో ఏలియా పరిచర్య జరిగింది. అంతా జరిగిందా? కాదు. సెక్షన్ ఏ జరిగింది, సెక్షన్ బి మిగిలిపోయింది. దాంట్లో ఒక పార్ట్ జరిగింది, ఇంకో పార్ట్ మిగిలిపోయింది. ఒక పార్టు లూకా 1:17లో చెప్పిన ఆ దూత చెప్పినట్టుగానే యోహాను ఆనాటి యొక్క తండ్రులను పిల్లల వైపు అనగా యేసుక్రీస్తు వైపు తిప్పేశాడు. యేసుక్రీస్తు ఎవరికి? వాగ్దాన కుమారునిగా పిల్లవాడు. మనకొక కుమారుడు పుట్టును, మనకొక పిల్లవాడు పుట్టును, మనకొక బాలుడు పుట్టును. ఆ యొక్క పిల్లవాడే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి యోహాను ధర్మశాస్త్రాన్ని తిప్పలేదు కానీ వారిని చెప్పండి పిల్లల వైపు తిప్పాడు. ఆనాటి పిల్లలు యేసుక్రీస్తు, ఈ యొక్క శిష్యులు ఆనాటి యొక్క తండ్రులు. ఈ తండ్రుల్ని పిల్లల వైపు తిప్పగలిగాడు. దేవునికి స్తోత్రం కలిగాక అది నెరవేర్చబడింది. అంటే మలాకి 3 చెప్పిన దూతగా ఉన్నాడు. యెషయా గ్రంథం 45 చెప్పినటువంటి అరణ్యంలో కేకవేశ్వడిగా శబ్దంగా ఉన్నాడు. మరి అలాగే యేసు చెప్పిన ఏలియాగా ఉన్నాడు. మరి అలాగే గాబ్రియెల్ దూత చెప్పినట్టుగా ఏలి ఆత్మగా ఉండి గాబ్రియెల్ దూత ఇంకో విషయం చెప్పింది, ఏలి ఆత్మ మాత్రమే కాదు అతడు తండ్రి హృదయాన్ని తిప్పుతాడు అని చెప్పిందండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం కలిగాక అంటే ఇక్కడ ఏం చేశాడంటే ఆయన యోహాను ఏం చేశాడంటే ఆ ప్రజలను శిష్యుడైనటువంటి ఆ శిష్యులను ఆనాటి శిష్యులను యేసు వైపు తిప్పుగాడు. అంటే యేసు వైపు తిప్పడంలో లూకా సువార్త 1:17 వచ్చి నెరవేర్చబడింది. అంటే తండ్రుల హృదయాల్ని ఆయన తిప్పినట్టుగా చెప్పబడింది. ఈ తండ్రులే అపోస్తులు. ఇప్పుడు మనకి వారు అపోస్తులు తండ్రులుగా ఉన్నారు. ఈ కాలంలో పిల్లల హృదయాలు తిప్పే పరిచర్య మిగిలిపోయింది. ఆ పరిచర్య ఎప్పుడు జరిగిద్దంటే ఎఫెసులో కాదు, స్ఫురణలో కాదు, పెర్గమాలో కాదు, లేకపోతే మరి
మార్టిన్ లూథర్ కాలం కాదు, జాన్ వెస్లీ కాలం కూడా కాదు. అది చివరి యుగంలో, చివరి కాలంలో, పిల్లలు అనేటువంటి కాలంలో, అనగా కాలాల్లో చివరి కాలము, లౌకిక సంకాలంలో, అనగా యుగాంతములో, అనగా యేసుప్రభు మొదటి రాకడికి ముందుగా, ప్రపంచం కాలక ముందే, అగ్నితో దేవుడు దహించక ముందే, చివరి దశలో ఒక చివరి కాల ప్రవక్త వస్తాడు. అతన్నే ఏమంటున్నాడంటే ఆయన ఈ చివరి దినపు ప్రవక్త అంటున్నాడు. హల్లెలూయా. కావున 7వ కాల వర్తమానికుని రాకను మనం చూచుచున్నాము. దేవునికి స్తోత్రం కలిగాక. 7వ కాల వర్తమానికుడిగా ఒకరిని చూచుచున్నాము. ఈ వర్తమానికుడట 10 ఏళ్ళలో వచ్చాడు మాత్రమే కాదు, ఇతడు ఏలియాగా ఉన్నాడు, మలకి 3లో దూతగా ఉన్నాడు, ఇతడు తండ్రులని మాత్రమే తిప్పగలిగాడు అని చాలా స్పష్టంగా చెప్పాడు. దాన్ని చెబుతున్న వినండి పేరా. మన ప్రభుకి రాక ముందుగా ఏలి తప్పక రావాలను. అతడు వచ్చి సంఘములో సమస్తం చక్కబెట్టను. ఇది మొదటి రాకడ కాదు, రెండవ సంబంధించిన విషయం. అయితే మలాకి 5లో అదే చెప్పబడింది. ప్రభు యొక్క గొప్ప భయంకరమైన దినము రాకమనుపు ప్రవక్త ఏలియాను మెద్దకు పంపుదును. అతడు వచ్చి తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయాలు తండ్రి తట్టును త్రిప్పును. అతడంటే ఏలియా వచ్చి, ఏలియా యొక్క ఆత్మ ఇద్దరి మీద పనిచేస్తుందండి. ఏలియా ఒకే ఆత్మ 2 పరిచర్యలు కలిగి ఉంది. ఒకటి మొదటి రాకల్లో వచ్చే యోహాను మీద పరిచర్య, తండ్రి తిప్పుట. అదే ఏలియా ఆత్మ 2 రాకల ముందు వచ్చినటువంటి వ్యక్తి మీద ఉండి పిల్లల్ని తిప్పే పరిచర్య. ఆత్మ ఒకటే కానీ వ్యక్తులు వేరు, పరిచర్యలు వేరు. ఆత్మ ఒకటే, వ్యక్తులు వేరు, పరిచర్య వేరు, కాలాలు కూడా వేరు. అది మొదటి రాకడ, ఇది 2 రాకడ అనేది చాలా స్పష్టంగా మీరు గ్రహించాలండి. చూడండి, యేసు రాకడకు ముందుగా ఏలియా తప్పక రావాలనేది నిశ్చయం. అతడు నెరవేర్చవలసిన ఒక ప్రత్యేక పని అతనికి ఉంది. ఆ పని మలాకి 4లో భాగమైంది. అతడు పిల్లల హృదయములను తండ్రి వైపు త్రిప్పును. ఇది అతని ప్రత్యేక పని మనం చెప్పుడు కారణమున్నది. ఎందుకనగా ఇంతకు ముందే అతడు అందులో కొంత భాగమును నెరవేర్చాను. జాతకనండి, మలాకి 4 అధ్యాయంలో ఉన్నటువంటి 2 భాగాల్లో ఒక భాగాన్ని, అనగా కొంత భాగాన్ని చూడండి. ఎందుకనగా ఇంతకు ముందే అతడు అనగా బాప్తిస్మ యోహాను అందులో కొంత భాగమును నెరవేర్చెను. అతడు ఏం చేశాడు? తండ్రుల హృదయములను పిల్లల తట్టు త్రిప్పాను. ఏలి యొక్క పరిచర్య బాప్తిస్మ యోహానులో నెరవేరినది. లూకా 1:17 చూడండి. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు అనెను. యోహాను పరిచర్యలో అదే జరిగెను. తండ్రుల హృదయములు పిల్లల తట్టు తిరిగాను. యేసు ఆ విధముగా చెప్పెను గనక దాన్ని మనము ఎరుగుదుము. కానీ పిల్లల యొక్క హృదయములు తండ్రి వైపుకు తిరిగినట్లుగా చెప్పలేదు. అది ఇంకా జరగవలసిన్నది నొక్కు చెప్పాడండి. ఇక్కడ ఈ విషయాలు ఈ కాల వర్తమానాన్ని మాత్రం చెప్పగలడు. ఎందుకంటే అతని దినమునకు దేవుడిచ్చిన వర్తమానాన్ని, ఆ వెలుగును కలిగిన వాడు ఒక్కడే ఉంటాడు. దాన్ని తీసుకుని అందరూ ఏం చెప్తారంటే, ఇదిగో మలాకీలో ఉన్న దూత, యెషయా చెప్పిన దూత యోహానే, మలాకి 4లో వచ్చిన యోహాను కూడా అతనే అయిపోయింది అన్నారు. ఏమండి, బాప్తిస్మ యోహాను కనుక తండ్రుల్ని పిల్లల్ని సిద్ధపరిచేస్తే మరి పిల్లలు మీరు ఎక్కడ ఉంటారు? మొదటి రాకల్లోనే తండ్రుల్ని పిల్లలు అయిపోతే ఇంకా మీరెవరు? ఇంకా మీరెవరు తిప్పడతారు? అంటే బాప్తిస్మ యోహాను ఆ రోజు తండ్రులు మాత్రం తిప్పగలిగాడు. కేవలం అదే జరిగింది. ఆ పరిచర్య మాత్రం జరిగింది. పైగా దూత కూడా అదే చెప్పింది. 2 చెప్పలే. ఆ యోహాను ఒక పరిచర్య చేస్తాడు, తండ్రులు మాత్రం తిప్పుతాడు అని చెప్పింది తప్ప పిల్లలు కూడా తిప్పుతాడని చెప్పలే. చాలా చెప్పుంటే చేస్తుండేవాడు. అలా చేస్తుంటే నువ్వు నేను ఇక లేనట్టే ప్రేర. అయితే పిల్లలు తిప్పడానికి పరిచర్య ఇంకా మిగిలి ఉంది. అది ఎప్పుడు జరిగిద్దంటే, ఇదిగో నువ్వు రావాలి, నువ్వు జన్మించాలి, నువ్వు తెలుసుకోవాలి. ఈ చెట్టు వ్యక్తి వచ్చే వరకు ఆ కాలం ఉంటుంది పేర. అంటే అంత అద్భుతం కృప చూడండి. ఈరోజు చాలామంది మలాకి 4 అధ్యాయంలో ఏలియా యోహాను అని చెప్పనుకోండి, ఇంక వీళ్ళకి పిల్లలు అనే దాంట్లో వీళ్ళు లేరండి. అసలు పిల్లలు ఎవరు తెలుసా? చివరి దినాలు వచ్చేవారే పిల్లలండి.
ఈ మాట వారు చెప్తారంటే ఎంత బుద్ధిహీనత అంటే వారంతా వారే చెప్పుకున్నారు. ఆ మలాకి 4 ఏలియా యోహాను అయిపోయిందంటే అర్థమేంటి తెలుసా? ఇక నువ్వు అందులో లేవు, నువ్వు కుమారుడు కాదు. కానీ ఇంకా దేవుడు పిల్లల్ని పిలుస్తున్న కాలం అండి ఇది. అంటే నీ కొరకే దేవుడు మొదటి రాకడలో రెండో జరగకుండా ఆపి రెండో రాకడ వరకు ఉంచాడంటే నీ కొరకే నీ గుర్తించకపోవటం విచారకరం అనమాట. ఈరోజు సేవకులు, గొప్ప బోధకులు మలాకి 4 ఏలియా యోహానే వచ్చి వెళ్ళిపోయాడు అంటున్నారండి. ఆయన వచ్చి వెళ్ళిపోతే ఇంకా నువ్వెందుకు? మరి పిల్లలు ఎక్కడ తిరగాలి? ఈ చివరికాల పిల్లలు ఆనాటి అపోస్తుల యొక్క బోధ వైపు, ఆ ఉద్యమం వైపు, వారి విశ్వాసం వైపు తిరగకపోతే వారు ఎత్తబాటులో ఉండలేరండి. ఈరోజు సంఘశాఖలన్నీ మలాకి 4 నెరవేర్చిపోయిందంటే కనుక అక్కడ తండ్రులు పిల్లలు అయిపోతే అర్థం ఏంటంటే ఏర్పరచబడిన వారు ఎత్తబడిపోయారు, అయిపోయింది. ఈ మాట చెప్పడానికి వారంతటా వారు సిగ్గుపడాలి. ఆ మాట చెప్పారంటే ఆ పిల్లలు వారు కాదు. ఆ కార్యం అయిపోయిందంటే పిల్లలు వారు కాదు. ఆ కాలం అవ్వలేదు, ఇంకా ఉందంటే పిల్లలు వారే. ఈరోజు మనం దాన్ని నమ్ముతున్నాం. దేవుడు ఇంకా యోహాను కాలంలోనే 2 చేసేసి ఉంటే ఇక మిగిలింది దేవుడు అగ్నితో కాల్చేయటమేనండి. ఇంకా ఏ వ్యక్తి రక్షించబడరు. కానీ నువ్వు నేను రక్షించబడటానికి దేవుడు ఇంత గ్యాప్ ఇచ్చాడు ఇక్కడ. అంటే ఆ మొదటి రాకడికి 2 రాకడి మధ్యలో నువ్వు వచ్చావు. మొదటి రాకడిలో తండ్రులను సిద్ధపరిచి వెళ్ళిపోయాడు ఆ పరిచర్య. అందుకే కాల ప్రవక్త చాలా నొక్కు చెప్తున్నాడండి. ఏం చెప్తున్నా సార్? యోహాను పరిచయలో ఏలియా పరిచయం జరిగింది. ఆ ఏలియా పరిచయం తెలుసా? ఆ ఏలియా వచ్చి 2 పనులు చేయాలి. ఒకటి చెప్పండి, తండ్రులు తెప్పడం పిల్లల వైపు. 2 పిల్లల్ని తండ్రిని తెప్పడం. ఏలియా ఒకే ఆత్మ కాబట్టే ప్రజలు ఇక్కడ పరపడుతున్నారండి. కానీ వ్యక్తులు వేరుగా ఉన్నారు, కాలాలు వేరుగా ఉన్నాయి. పిల్లలు తండ్రులు అనేది వ్యత్యాసం అనేది కనిపిస్తుందని గ్రహించడం చాలా కష్టతరమన్నమాట. అయితే ఇది ఎవరు గ్రహిస్తారంటే దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుడు నిజంగా ఎన్నుకున్నవారు దీన్ని గ్రహించుకుంటారు. నా గురి నా స్వరం అంటే నన్ను నెంబడిస్తానని చెప్పాడండి ఆయన. చూడండి ఇక్కడ ఏమన్నాడంటే ఆయన, అది ఇంకా జరగవలసినది. ఏది? పిల్లల హృదయాలు తిప్పడం అనేది ఇంకా జరగవలసినది. చివరి దినపు పిల్లల యొక్క హృదయంలో పెంతెకోస్తు తండ్రుల వైపు తిరుగును. యోహాను వచ్చి తండ్రులను సిద్ధపరిచెను. యేసు వచ్చి పిల్లలను తన యొద్దకు ఆహ్వానించెను. ఏలి యొక్క ఆత్మ ఏ ప్రవక్త మీద ఉండనో ఆ ప్రవక్త పిల్లలను సిద్ధపరిచి యేసు యొద్దకు వారిని పిలిచెను. చాలా క్లూ ఇచ్చాడండి అక్కడ ఆయన. అది నేనేం చెప్పకుండా పరిచర్య ద్వారా మీరు గుర్తించండి అని చెప్పడంలో మేము యేసుని కనుగొన్నాం అని ఎలా చెప్పారంటే వాళ్ళు లేఖనాల ద్వారా మోషేయు ప్రవక్తలు చెప్పిన ప్రకారంగా మేము యోహాను చెప్పిన ప్రకారంగా మేము యేసుని కనుగొన్నామని చెప్పారు, క్రీస్తుని కనుగొన్నామని చెప్పారు. ఈరోజు నువ్వు నేను కూడా ఈ ప్రవక్తలు చెప్పిన లేఖనం ద్వారానే మనం కనుగొల్సినది లౌకిక సంకల్ప దూత ఎవరు, ఆ ఏలియా ఎవరు, ఆ పరిచర్య ఎవరిలో నెరవేర్చబడింది అనేది మనం తెలుసుకోవాల్సిన బదులైనాం. నమ్మటం వేరు, తెలుసుకుని ముందుకెళ్ళటం వేరు. పేరా నమ్మి ఊరుకునే దానికన్నా తెలుసుకుని అన్వేషిగా ఉండి తవ్వుకుని ముందుకెళ్తే ఇంకా బలంగా ఉంటావు, ఇంకా స్థిరపడతావు, ఇంకా దేవునికి కృతజ్ఞతాస్తులు తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు ఆ యోహాను కాలంలో అన్నీ జరిగించలేదు, నా కొరకు ఇంకా సమయం ఉంచాడు. ఆ పిల్లలనే సంఖ్యలో నేను కూడా ఉండకు దేవుడు కృప చూపడని ఇంకా నువ్వు స్తుతించగలుగుతావు దేవుణ్ణి. పేరా ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నిజంగా అర్థమైంది మీకు? నిజంగా అర్థమైందా? ఎంతకంటే తేటగా నేను చెప్పలేను. ప్రవక్త అదే చెప్పాడు. నీకు అర్థమైతే నిజంగా దేవునికి మన కృతజ్ఞతాస్తులు చెల్లించబద్దలమై ఉన్నాం. ఇంకేమంటే ఆయన యోహాను భూమి మీద ఉన్నప్పుడు యేసుకు శరీరధీరిగా ఉండి యోహాను ఏలి అని చెప్పాడు కాబట్టి, మరి ఈ చివరి దినాన యేసు లేడు కాబట్టి ఆ పని పరిశుద్ధాత్మయే బయలుపరుస్తుంది అన్నాడు. నిజంగా పరిశుద్ధాత్మ నీకు ఎలా బయలుపరిస్తే? ఆనాడు యేసుక్రీస్తు ఆయన ఏలిగా బయలుపరిచినప్పుడు శిష్యులు ఆ మాటలు గ్రహించారు. ఈరోజు పరిశుద్ధాత్మనికి బయలుపరిస్తే చివరి దూతని ఏలియాని ఈ దినపు వర్తమానికుని, కడవరికాల వర్తమానికుని, అంతికాల వర్తమానికుని పరిశుద్ధాత్మ నీకు బయలుపరిస్తే నువ్వు ఖచ్చితంగా మాట గ్రహిస్తావు. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనం ఏం చెప్పుకున్నామంటే యేసు ప్రభు మొదటి రాకడలో యోహాను పరిచర్యలో
ఏలియా పరిచర్య నెరవేర్చబడింది. ఏలియా పరిచర్య 2 భాగములు. 1 తండ్రులు తిప్పుట, 2 పిల్లలను తిప్పుట అనేది. అయితే యోహాన్లో 2 భాగాలు నెరవేర్చబడలేదు. దాంట్లో కొంత భాగము మొదటి భాగం నెరవేర్చబడింది అని చెప్పబడింది. అది మొదటి రాకడలో. ఇప్పుడు రెండో రాకడకి ముందు అదే విధముగా అరణ్యవాసిగా యజమానికి అందించేటువంటి ఏలి ఆత్మగా, ఆచారాలకు అందించేటువంటి వాడిగా మరొక వ్యక్తి యేసు ప్రభువు రెండో రాకడ ముందుగా రావలసి ఉందని క్లూ ఇచ్చాడు. అప్పుడులో ఇచ్చాడు ఆయన. కావున 7వ కాల వర్తమానికుని రాకను మనము చూచుచున్నాము, అతడు ప్రవక్తగా ఉండును. దీన్ని మనం నెక్స్ట్ సెక్షన్లో చెప్పుకుందాం. దేవుని దీవించును కాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ రాత్రి మేము లౌకిక సంకల్ప దూతను వర్తమానం గుర్తించడం ఏ విధంగా గుర్తించగలుగుతాము? ఇంకా స్పష్టంగా తేటగా తెలుసుకోవాలంటే, ఈ చివరి దినపు ప్రవక్త గురించి ఇంకా తేటగా తెలుసుకోవాలంటే, మొదటి రాకడలో వచ్చినటువంటి ఏలియా ఆత్మ కలిగిన యోహాను యొక్క పరిచయం మేము తెలుసుకుంటే ద్వారా మేము ఇప్పుడు ఈ సమయాన్ని, కాలాన్ని, మరి 7వ దూతని, మరి వర్తమానికుని, ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తిని మేము చూడగలుగుతామని మేము నమ్ముతున్నాం ప్రభువా. అవును ప్రభువా, అది సత్యము. ఆ రోజు యోహాను ఏలియా అని నువ్వు బయలుపరిచావు. ఈ చివరి దినాన్న పరిశుద్ధాత్మ పనిచేస్తే మేము నమ్ముతున్నాం ప్రభువా. ఇప్పుడు దాకా పరిశుద్ధాత్మ ఎవరికైతే బయలుపరిచిందో అందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభువా. యోహాను యొక్క పరిచర్యలో ఏలి యొక్క పరిచర్య మొదటి భాగం తండ్రులు పిల్లల తిప్పుట అనే భాగం నెరవేర్చబడి అది యోహాను కాలం జరిగిపోయిందని మేము నమ్ముతున్నాం ప్రభువా. అదేవిధంగా రెండవ రాకడకు ముందుగా 7వ దూతగా ఏలియా ఆత్మగలిగా ఒక వ్యక్తి వచ్చి యోహాను వలె కొంతమంది పిల్లలను ఏలియా వలె ఏలి ఆత్మ గలవాడిగా ఉండి యోహాను చేసినట్టుగానే మరలా రెండో రాకడకు ముందుగా ఏలి ఆత్మ గల వ్యక్తి వచ్చి ఇప్పుడు పిల్లలను తండ్రులైన వారితో తిప్పవలసిన పరిచర్యగా మిగిలి ఉందని మేము నమ్ముతున్నాం. ఈ పరిచర్య యోహాను నెరవేర్చబడలేదని ప్రభు మేము చూస్తున్నాం. ఈ పరిచర్య ఈ చిరు దినాల్లో లౌకిక సంకాలంలో ఆ 7వ దూత పరిచర్యలో జరుగుతుందని మేము నమ్ముతున్నాం ప్రభువా. వచ్చే మరొక సెక్షన్లో మేము దానికోసం ధ్యానిస్తుండగా సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ ఇంకా లోతుకి తీసుకెళ్ళటకు కృప చూపండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుంటున్నాం.